Right. Okay. Right. So, okay. Good evening, all of you. సో ఈ రోజు మనము ఒక కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ గురించి తెలుసుకుందాం. సో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అంటే సో చాలా మందికి చాలా రకాలుగా ఆల్రెడీ ఇంతకు ముందు తెలిసిన కంపెనీస్ ఉంటాయి, కొన్ని తెలియని కంపెనీస్ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ మన క్రౌడ్ వన్ అనేది డిఫరెంట్ కంపెనీ. సో మీరు ఈ మీటింగ్ విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. సో అంటే మిగతా నెట్వర్క్ కంపెనీస్ ఎలా ఉంటాయి, సో మన క్రౌడ్ వన్ కంపెనీ ఎలా ఉంటుంది, ఏంటి అసలు వర్క్ అనేది ఇది కంప్లీట్ గా డిఫరెంట్. సో మనం ఎక్కువగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి, మనం త్వరగా లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఈ క్రౌడ్ వన్ అనేది ఎంత మీరు వేరే కంపెనీస్ ని దీన్ని కంపేర్ చేయండి మీటింగ్ తర్వాత. సో చాలా ఈజీగా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, రైట్. సో ఈజీగా లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు. సో ఇది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది మన క్రౌడ్ వన్ కంపెనీ, రైట్. సో ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మన కంపెనీ గురించి ఫస్ట్ డీటెయిల్ గా తెలుసుకుందాం. తర్వాత బిజినెస్ ఎలా చేయాలి, ఏంటి, ఎలా ఇన్కమ్ తీసుకోవాలి, ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ నేను మీకు పీపీటీ షేర్ చేస్తాను. పీపీటీ షేర్ చేసుకుంటూ మొత్తం కంపెనీ గురించి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎలా స్టార్ట్ చేయాలి నెట్వర్క్ మార్కెటింగ్, మన క్రౌడ్ వన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా బిజినెస్ చేయాలి, రైట్. సో దాని గురించి డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, రైట్. ఓకే. సో ఇప్పుడు నేను మీకు పీపీటీ షేర్ చేస్తాను. సో ఆ పీపీటీ షేర్ చేస్తూ నేను క్లియర్ గా మీ డౌట్స్ క్లారిఫై అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. సో రైట్. సో ఫస్ట్ ఇక్కడ మనకు చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే డిజిటల్ కమ్యూనిటీ అంటే చాలా క్వశ్చన్స్ వస్తాయి సార్. సో ఆ క్వశ్చన్స్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి అనే దాని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ కంపెనీ గురించి, కంపెనీ వచ్చేసి క్రౌడ్ వన్ సార్, ఇండిపెండెంట్ అఫిలియేట్ ప్రోగ్రామ్. ఓకే, రైట్. సో నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి మైండ్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి అని. సో ఫస్ట్ కంపెనీ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇన్ లెస్ దెన్ 32 months. సో అంటే దాదాపు 3 years అవుతుంది సార్. సో ఈ 3 years లోనే ఇప్పుడు ప్రెసెంట్ గా 4 crores ప్లస్ మెంబర్స్ జాయిన్ అయ్యారు సార్. సో విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్, ఇంత తక్కువ టైంలో మినిమం 4 crores మెంబర్స్ జాయిన్ అయిన కంపెనీ ఏది లేదు సార్. ఓకే. సో ఈవెన్ దో ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్న మార్కెట్ లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ కూడా తీసుకోండి. సో విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ లో ఏ కంపెనీ కూడా ఇంత తక్కువ టైంలో అంత మందిని జాయిన్ చేసిన కంపెనీ లేదు. సో ఇది మన క్రౌడ్ వన్ కంపెనీ అనేది విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ 4 crores మెంబర్స్ ప్లస్ ఆల్రెడీ. సో డైలీ దాదాపు మనకు 2-3 lakhs వరకు జాయినింగ్ అవుతున్నాయి సార్. సో మన క్రౌడ్ వన్ లో, రైట్. సో ఇది చాలా గ్రేట్ కంపెనీ సార్. సో ఇంత తక్కువ టైంలో ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. ఓకే. సో నెక్స్ట్ క్రౌడ్ వన్ ఏం చేస్తుంది, ఏం చేయదు అనే వాటి గురించి ఒక్కసారి తెలుసుకుంటే సార్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో గ్రీన్ లో ఉన్నవన్నీ కంపెనీ చేసే వర్క్, రెడ్ లో ఉన్నవన్నీ కూడా కంపెనీ చేయవచ్చు. సో ఏం చేస్తుంది క్రౌడ్ వన్ అంటే సెల్లింగ్ అండ్ ఆన్లైన్ ప్రోడక్ట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ లాయల్టీ ప్రోగ్రామ్. సో మనకు ఫ్రీగా లాయల్టీ పాయింట్స్ అని ఫ్రీగా ఇస్తుంది సార్. జాయిన్ అయినా ఏ ప్యాకేజ్ లో జాయిన్ అయినా సరే ఫ్రీగా లాయల్టీ పాయింట్స్ ఇస్తుంది. సో ఇక్కడ సెల్లింగ్ అండ్ ఆన్లైన్ ప్రోడక్ట్ ప్యాకేజ్. సో అంటే ఇక్కడ చూస్తే చాలా మందికి కొంచెం డౌట్, ఆన్లైన్ ప్రోడక్ట్ సేల్ చేసేదా అనే డౌట్ వస్తుంది, రైట్. సో ఇక్కడ ఆన్లైన్ ప్రోడక్ట్ సేల్ చేసేది కూడా కాదు. ఓకే, నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సోషల్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్. సోషల్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు మనకు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ కూడా సోషల్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్సే. సో ఇది కూడా మన క్రౌడ్ వన్ అనేది కూడా సోషల్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్. నెక్స్ట్ సోషల్ నెట్వర్క్ కనెక్టింగ్ పీపుల్ టు సెలెక్ట్ థర్డ్ పార్టీ కంపెనీస్ అక్రాస్ ద వరల్డ్. అంటే ఇది మిగతా కంపెనీస్ తో టైఅప్ లో అయ్యి ఉండి, సో మన దగ్గర మెంబర్స్ ఉన్నారు కాబట్టి, అంటే రిజిస్టర్ అయిన మెంబర్స్ 4 crores మెంబర్స్ ప్లస్ ఉన్నారు కాబట్టి, సో ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ త్రూ మన నుంచి కొనుక్కోవడం జరుగుతుంది. సో అయితే మిగతా వాటిలో మనం ఇప్పుడు యూట్యూబ్, అమెజాన్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ యూస్ చేస్తాం. బట్ మనకి ఏదైనా ఇన్కమ్ వస్తుందా? ఏమీ రాదు. బట్ కానీ మన క్రౌడ్ వన్ లో యూస్ చేయడం వల్ల మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే మన ఫౌండర్ గారికి వీటి నుంచి వచ్చే ఇన్కమ్ ఏమీ లేదు కస్టమర్స్ కి. కానీ నేను కస్టమర్స్ కి ఏదైనా ఇన్కమ్ ఇవ్వాలి అన్న ఒక థాట్ నుండి వచ్చిందే ఈ క్రౌడ్ వన్, రైట్. సో వాటిని యూజ్ చేస్తే మనకి ఏం రాదు, బట్ ఇక్కడ మనం క్రౌడ్ వన్ యూజ్ చేస్తే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకేనా. సో అది డీటెయిల్ గా చెప్తాను. నెక్స్ట్ యూజింగ్ బీటీసీ ఎథోరియం ఇస్ అన్ ఆల్టర్నేట్ పేమెంట్ మెథడ్. సో అంటే బీటీసీ క్రిప్టో కరెన్సీని యూజ్ చేసుకొని మనము పేమెంట్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ షేరింగ్ లాయల్టీ పాయింట్స్ విత్ అవర్ అఫిలియేట్ పార్ట్నర్స్. సో మనకు లాయల్టీ పాయింట్స్ అనేది ఫ్రీగా మనకు షేర్ చేస్తుంది. ఓకేనా? సో ఇది క్రౌడ్ వన్ చేసే వర్క్స్. చేయని వర్క్స్ ఏంటంటే షేరింగ్ షేర్స్ ని సేల్ చేయదు. నెక్స్ట్ గ్యాంబ్లింగ్, ఇన్వెస్ట్మెంట్, లాటరీ, క్రిప్టో కరెన్సీ, ఫారెక్స్ కంపెనీ కాదు. నెక్స్ట్ ఆఫరింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయమని ఆఫర్ చేయదు. నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ కంపెనీ కాదు. డెవలపింగ్ గేమ్స్ ఆర్ ప్రోడక్ట్, అంటే ఇది సొంతంగా గేమ్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ డెవలప్ చేయదు. ఓకే, సో ఇవి కంపెనీ చేయని వర్క్స్. నెక్స్ట్ వాట్ ఈస్ క్రౌడ్ వన్? క్రౌడ్ వన్ ఈస్ క్రియేటింగ్ డిజిటల్ కమ్యూనిటీ. అంటే ఇప్పుడు మనం ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, భీమ్ యాప్, ఫోన్ పే ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డిజిటల్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్సే. సో మన క్రౌడ్ వన్ కూడా ఇలా డిజిటల్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ అన్నట్టు. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇది లైక్ యూబర్, హెయిర్ హబ్, స్పాటిఫై, జొమాటో, స్విగ్గీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో, స్విగ్గీ ఇవన్నీ తీసుకోండి. యాత్ర తీసుకోండి. యాత్రలో ఉంది అంటే దానికి సపరేట్ గా ఓన్లీ యాత్ర ఆ కంపెనీ యొక్క వెహికల్సే ఉన్నాయా? ఏమి లేవు. జొమాటో, స్విగ్గీ ఉంది అంటే ఓన్లీ ఫుడ్ కంపెనీస్ ఇవన్నీ. సో ఆ కంపెనీయే ఫుడ్ తయారు చేస్తుందా? ఏమి ఉండదు. అంటే మిగతా ఫుడ్ కంపెనీస్ తో టైఅప్ లో అయ్యుండి దాని ద్వారా ఆ జొమాటో, స్విగ్గీ కంపెనీ దాని ద్వారా కస్టమర్స్ కి ఆ ఫుడ్ ని అందజేస్తుంది. అంటే కానీ సొంతంగా ఫుడ్ ని తయారు చేయదు. ఓకేనా? సో ఇది అలా అంటే మిగతా కంపెనీస్ తో టైఅప్ లో అయ్యి ఉంటాయి అన్నట్టు. రైట్. సో మిగతా కంపెనీస్ అన్ని కూడా ఇవి సేమ్ అలాగే. సో అయితే ఇప్పుడు మనకు అలెక్సా ర్యాంకింగ్, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో అలెక్సా ర్యాంక్స్ అని మీరు గూగుల్లోకి వెళ్ళి ఒక్కసారి టైప్ చేస్తే మన క్రౌడ్ వన్ అనేది నంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది సార్. ఓకే, రైట్. సో క్రౌడ్ వన్ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, నెక్స్ట్ అప్కమింగ్ లొకేషన్స్ ఎక్కడెక్కడ రాబోతున్నాయి అనేది ఒకసారి చూస్తే మనకు జోహన్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో ఉంది, మనీలా ఫిలిప్పీన్స్ లో, స్టాక్ హోమ్ స్వీడన్ లో, మాడ్రిడ్ స్పెయిన్ లో, మలాగా స్పెయిన్ లో, లండన్ ఇంగ్లాండ్ లో అండ్ యుఏఈ దుబాయ్ లో. సో దుబాయ్ లో ఆల్రెడీ మొన్ననే 4 డేస్ బ్యాక్ 22nd కి ఆల్రెడీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ లైవ్ ఈవెంట్ కూడా మనకు ఆఫ్లైన్ ఈవెంట్ కూడా చేయడం జరిగింది చాలా పెద్దగా. రైట్. సో కంపెనీ నెక్స్ట్ అప్కమింగ్ లొకేషన్స్ ఎక్కడెక్కడ రాబోతున్నాయి ఆఫీసెస్ అనేది చూస్తే కొలంబియా, బ్రెజిల్, నైజీరియా, హాంకాంగ్, కెన్యా, ఫ్రాన్స్, జర్మనీ అండ్ ఇండియా. సో కంపెనీకి మాక్సిమం 12% ఇన్కమ్ అనేది మన ఇండియా నుంచే కంపెనీకి వెళ్తుందండి. ఓకేనా? సో అంటే మన ఇండియాలో ఎంత బిజినెస్ జరుగుతోంది అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలి. కంపెనీ యొక్క టోటల్ టర్నోవర్ లో మినిమం 12% టర్నోవర్ ఒక్క ఇండియా నుంచే వెళ్తుంది. రైట్. సో అంటే చాలా మందికి ఇండియాలో జరుగుతుందా, అసలు ఉందా ఇది అనే డౌట్స్ వస్తాయి కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ కంపెనీ ఫౌండర్ వచ్చేసి జోనస్ ఎరిక్ వార్నర్ అండ్ కంపెనీ సిఇఓ వచ్చేసి జోహన్ వెస్టర్లే. సో వీరిద్దరికీ కూడా వేరే కంపెనీస్ లో ఇంతకు ముందు ఇది స్టార్ట్ కాకన్నా ముందు సో వేరే కంపెనీస్ లో దాదాపు 25 ఇయర్స్ సిఇఓగా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇందాకే చెప్పాను ఆల్రెడీ. అంటే వేరే కంపెనీస్ లో కస్టమర్స్ కి ఏమి ఇన్కమ్ రావట్లేదు, కానీ కస్టమర్స్ కి ఇన్కమ్ ఇవ్వాలి అన్న ఒక థాట్ తో ఈ క్రౌడ్ వన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం ఏం చేసినా సరే ఓకే 80% ఇన్కమ్ మనకే కంపెనీ ఇస్తుంది. 20% కంపెనీ దగ్గర ఉంటుంది. ఓకేనా? 80% ఇన్కమ్ మనకే జనరేట్ చేస్తుంది. ఓకేనా? రైట్. సో అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ కంపెనీస్ తో టైఅప్ లో అయ్యింది. అంటే ఏ కంపెనీస్ తో టైఅప్ లో అయ్యింది అనేది ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ లైఫ్ ట్రెండ్స్ అనే కంపెనీతో టైఅప్ లో అయింది. లైఫ్ ట్రెండ్స్ ఏం చేస్తుంది అంటే మనం ఫ్లైట్స్ కానీ, హోటల్స్ కానీ, షిప్స్ కానీ, క్రూజెస్ కానీ ఇవన్నీ కూడా ఆన్‌లైన్ లో బుక్ చేసుకుంటాం టికెట్స్. రైట్. సో అలా ఆన్‌లైన్ లో టికెట్‌ని బుక్ చేసుకునే కంపెనీయే మనకు లైఫ్ ట్రెండ్స్ కంపెనీ. సో మన క్రౌడ్ వన్ అనేది ఈ లైఫ్ ట్రెండ్ కంపెనీస్ తో టైఅప్ లో అయ్యింది. సో మీకు కావాలంటే లైఫ్ ట్రెండ్స్ కంపెనీ లైఫ్ ట్రెండ్ హోటల్స్ ఇన్ తెలంగాణ అని కొట్టండి. తెలంగాణలో లైఫ్ ట్రెండ్స్ హోటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు అన్ని ఓపెన్ అవుతాయి గూగుల్‌లో. రైట్. సో తెలంగాణ నెక్స్ట్ ఫ్లైట్స్ మీకు ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఫ్లైట్స్ కావాలనుకుంటే లైఫ్ ట్రెండ్స్ ఓపెన్ చేసి అక్కడ ఫ్లైట్స్ బుకింగ్ చేసుకోవచ్చు. ఏవైనా సరే హోటల్స్, కార్స్ అన్ని కూడా బుక్ చేసుకోవచ్చు. సో అంటే దాంట్లో నుంచి వచ్చిన ఇన్కమ్ ని 80% మనకు కస్టమర్స్ కి అంటే దీంట్లో రిజిస్టర్ చేసుకున్న కస్టమర్స్ కి ఇస్తుంది. 20% కంపెనీ దగ్గర. ఆ 20% కూడా కంపెనీ ఏం చేస్తుందంటే న్యూ ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి, న్యూ థింగ్స్ ప్రొడక్ట్స్ తీసుకొని రావడానికి కంపెనీ దగ్గర యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మెడాయ్ కంపెనీ అంటే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్. సో ఈ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అంటే దాదాపు ఈ 2 ఇయర్స్ నుంచి కరోనా సిట్యుయేషన్ లో మనకు అంతా కూడా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ జరుగుతుంది వరల్డ్ వైడ్. రైట్. సో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అంటే డిఫరెంట్ యాప్స్ వస్తా ఉన్నాయి. యాప్స్ లో ఆన్‌లైన్ క్లాసెస్ అన్ని జరుగుతాయి. సో ఇది కూడా మనకు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఇచ్చే కంపెనీ. సో ఈ మిడాయ్ కంపెనీ. సో ఇది కూడా మన క్రౌడ్ వన్ తో టైఅప్ లో అయ్యింది. నెక్స్ట్ అఫిల్గో మిక్స్చర్. సో ఈ 2 కంపెనీస్ కూడా గేమ్స్ కంపెనీస్. ఓకేనా? సో మనకి ఇప్పుడు మొబైల్‌లో గేమ్స్ ఉంటాయి. టెంపుల్ రన్, కార్ గేమ్స్ అని ఇంకా చాలా గేమ్స్ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి.
ఓకేనా. సో, అంటే ఆ గేమ్స్ వల్ల కంపెనీకే ఇన్‌కమ్ ఎళ్తుంది తప్ప మనకేమీ రాదు గేమ్స్ ఆడడం వల్ల. ఇప్పుడు ఫోన్‌లో మొబైల్స్‌లో పిల్లలు ఆడతారు గేమ్స్. పిల్లలు ఆడుకునే గేమ్స్ ఉంటాయి. పెద్దలు ఆడుకునే గేమ్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. సో, ఆ ఫోన్‌లో ఆ గేమ్స్ ఆడడం వల్ల మనకేమన్నా ఇన్‌కమ్ వస్తుందా? ఏమీ రాదు. బట్ కంపెనీకి మాత్రము కొన్ని క్రోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఎళ్తుంది. రైట్ మంత్లీ. అలాంటిది ఒక్క గేమ్ నుంచి అన్ని క్రోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఎళ్తే మరి మిక్స్చర్ కంపెనీ మొన్న మార్చ్‌లో మార్చ్‌లో 400 గేమ్స్‌ని లాంచ్ చేసింది సార్ ఇక్కడ. రైట్. సో, మన క్రౌడ్‌తో ఆల్రెడీ టై అప్‌లో అయ్యుంది. సో, 400 గేమ్స్ లాంచ్ చేసాం. మరి 400 గేమ్స్ నుంచి ఎంత ఇన్‌కమ్ ఎళ్తుంది కంపెనీకి ఆలోచించండి. సో, వీటన్నిటిలో అన్నీ కూడా మనకు 80% ఎంత ఇన్‌కమ్ అన్నారా 80% రిజిస్టర్ చేసుకున్న కస్టమర్స్‌కు 20% కంపెనీ దగ్గర ఉంటుంది. ఓకేనా. సో, రైట్. సో, దాదాపు ఒక్కొక్క గేమ్ నుంచి 400 నుంచి 500 క్రోర్స్ ఇన్‌కమ్ ఎళ్తుంది కంపెనీ. మరి 400 గేమ్స్ నుంచి ఎంత ఇన్‌కమ్ ఎళ్తుందో ఒక్కసారి ఆలోచించాలి మనం. రైట్. సో, నెక్స్ట్ లింక్‌మీ ట్రిబ్యూట్ కంపెనీస్. సో, ఇవి కూడా లింక్‌మీ అంటే ఏంటి అంటే డిజిటల్ బిజినెస్ టూల్స్. మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నామంటే ఫలానా పర్సన్‌కు మన బిజినెస్ గురించి తెలియజేయాలంటే విజిటింగ్ కార్డ్ ఇస్తాం. సో, అలా పర్సన్ టు పర్సన్ కలిస్తేనే మనం విజిటింగ్ కార్డ్ ఇస్తాం. బట్ ఇక్కడ మాత్రము మన బిజినెస్ గురించి కూడా ఇక్కడ యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, వాటిలో ఫీడ్ చేస్తే అది ఓపెన్ చేసుకున్న వాళ్ళందరికి కూడా మన బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఎళ్తుంది. అంటే జస్ట్ లైక్ మనం వాట్సాప్‌లో గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఏ ఒక్కరు మెసేజ్ పెట్టినా సరే గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరికీ మెసేజ్ ఎళ్తుంది. అందరూ చూస్తారు. సో, జస్ట్ లైక్ అది కూడా ఇది కూడా అలాగే. సో, లింక్ మీ అని. సో, నెక్స్ట్ ట్రిబ్యూట్ కంపెనీ కూడా అంటే ప్రొడక్ట్స్ సేల్ చేసేది. నెక్స్ట్ ప్లానెట్ ఐఎక్స్. సో, ఇది చాలా పెద్ద కంపెనీ సార్. దీని గురించి మాట్లాడి అనుకుంటే మినిమమ్ 1-2 హవర్స్ టైం పడుతుంది. ఓకేనా. రైట్. సో, ప్లానెట్ ఐఎక్స్ అంటే ఏంటి అంటే వర్చువల్ రియల్ ఎస్టేట్ సార్. వర్చువల్ రియల్ ఎస్టేట్ అంటే సో, మనకు దీనికంటే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వర్చువల్ క్రిప్టో కరెన్సీ గురించి ఆల్రెడీ మనకు తెలుసు. బిట్‌కాయిన్, ఎథూరియం. సో, గూగుల్‌లో ఏ రోజు ఓపెన్ చేసినా బిట్‌కాయిన్ వాల్యూ ఇంత, బిట్‌కాయిన్ వాల్యూ ఎంత పెరిగింది, ఇంత తగ్గింది అనేది కూడా వస్తుంది. బిట్‌కాయిన్ అంటే ఏంటి? వర్చువల్ క్రిప్టో కరెన్సీ. అంటే అది మనకు కనిపించదు. బట్ దాని వాల్యూ పెరుగుతా ఉంటుంది మార్కెట్‌ని బట్టి. కొంచెం రోజులు తగ్గుతా ఉంటుంది. రైట్. సో, అంటే బిట్‌కాయిన్‌లో స్టార్టింగ్‌లో అంటే 2009లో స్టార్ట్ అయింది. బట్ అప్పట్లో ఎవరికీ తెలీదు. వర్చువల్ కరెన్సీ అంటే ఏంది? క్రిప్టో కరెన్సీ అంటే ఏంది కూడా. సో, దాదాపు ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ మనకు పేపర్‌లో పెద్ద యాడ్ వచ్చింది. బిట్‌కాయిన్ వాల్యూ 10,00,000 అని. సో, అప్పటి నుంచి బయటి ప్రపంచానికి అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? అసలు ఎలా ఉంటుంది? ఎట్లా కొనుక్కోవాలి? ఏంది? అనేది అప్పటినుంచి బయటి ప్రపంచానికి తెలియడం స్టార్ట్ అయింది సార్. అంతకుముందు ఆల్రెడీ 6, 7 ఇయర్స్ అయిపోయింది. బట్ అప్పటి వరకు కూడా ఎవరికీ తెలీదు. సో, ఆ పేపర్‌లో యాడ్ వచ్చిన తర్వాత అప్పటినుంచి బయటి ప్రపంచానికనేది ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? ఏంది? ఎలా పెరుగుతుంది? ఎలా ఉంటుందనేది సో, అప్పటినుంచి తెలుసుకోవడం స్టార్ట్ చేయడం జరిగింది అందరూ. రైట్. సో, అంటే బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీస్ అంటే మనకు కనిపించవు. బట్ దాని వాల్యూ మనం కొనుక్కున్న తర్వాత దాని వాల్యూ పెరుగుతా ఉంటుంది, తగ్గుతా ఉంటుంది. ఓకే. బై అండ్ సేల్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ కూడా. సో, ఇక్కడ ప్లానెట్ ఐఎక్స్ అంటే ఏంటి అంటే వర్చువల్ రియల్ ఎస్టేట్ సార్. అంటే దీంట్లో మనము ఆ ప్లాట్స్‌ని పిక్సెల్స్ అంటాం. సో, ఆ పిక్సెల్స్‌ని మనము కొనుక్కోవచ్చు ఇప్పుడు. రైట్. సో, ఆ కొనుక్కున్న తర్వాత మార్కెట్ ప్లేస్‌లోకొచ్చిన తర్వాత ఆ పిక్సెల్స్‌ని మనం అమ్ముకోవచ్చు. సో, ఆల్రెడీ ప్లానెట్ ఐఎక్స్ అనేది మన 22కే మార్కెట్ ప్లేస్‌లోకొచ్చింది. సో, ఇవి అంతకు ముందు ఆ 22 కంటే ముందు మన క్రౌడ్ వన్‌లో రిజిస్టర్ చేసుకున్న పర్సన్స్‌కి మాత్రమే అది పిక్సెల్స్‌ని తీసుకునే అవకాశం ఉండిద్ది. సో, ఆల్రెడీ చాలా మంది పిక్సెల్స్ తీసుకున్నారు. ఇప్పుడు 22 నుంచి ఆల్రెడీ మార్కెట్ ప్లేస్‌లోకొచ్చేసింది. సో, ఇప్పుడు అందరూ అంటే బయటి వ్యక్తులు తీసుకోవాలంటే ఆల్రెడీ ప్లానెట్ ఐఎక్స్ క్రౌడ్ వన్‌లో రిజిస్టర్ అయిన పర్సన్స్ తీసుకున్నారు. వాళ్ళ నుంచే బయటి వ్యక్తులు కొనుక్కోవడం జరుగుతుంది. సో, అంటే ఇప్పుడు ఒక్కొక్క పిక్సెల్ దాదాపు 10,000 నుంచి 25,000 వరకెళ్తుంది సార్. అది బిడ్ చేసినంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లాట్ ఉంది. ఏదైనా నార్మల్ ల్యాండ్ ఉంది. సో, ఒకరు వాళ్ళకి అర్జెంట్ అది మంచి ప్లేస్ అయితే ఒక 10,00,000 కొనుక్కుంటారు. ఇంకొకరు 12,00,000 ఇస్తా అంటారు. ఇంకొకరు 13,00,000 ఫర్దర్‌లో ఇంకా ఇక్కడ డెవలప్ అవుతుంది అంటే 13,00,000, 15,00,000 అంటారు. అలా. అంటే మనం బిడ్ చేసినంత ఒకడు 10,000 పెట్టి కొనుక్కోవచ్చు. ఒకడు 20,000 పెట్టి కొనుక్కోవచ్చు ఎంతైనా. సో, అలా మనకు ప్లానెట్ ఐఎక్స్ పిక్సెల్స్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ పిక్సెల్స్‌ని అమ్ముకుంటే వితిన్ 1 మంత్‌లో కూడా కరోడ్‌పతి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు అమ్ముకుంటే. లేదు ఫర్దర్‌లో ఇంకా పెరిగిన తర్వాత అమ్ముకుంటే అలాగే మనం పెట్టుకోవచ్చు కూడా. సో, ఆల్రెడీ ప్లానెట్ ఎక్స్ అనేది ఆల్రెడీ మార్కెట్ ప్లేస్‌లోకొచ్చేసింది. ఆల్రెడీ మనకు జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎలా రన్ చేసుకోవాలి, ఏంటి అనేది కూడా ప్లానెట్ ఎక్స్. సో, ఇది
ప్లానెట్ ఐఎక్స్ వర్చువల్ రియల్ ఎస్టేట్. సో, మనకు మన ఐడీలోనే మనం పిక్సెల్స్ ఎక్కడ తీసుకున్నాం, ఆ ఫ్లాట్స్ ఎక్కడ తీసుకున్నాం అనేది లొకేషన్‌తో సహా మన ఐడీలోనే మనకు చూపిస్తుంది సార్. ఇది ప్లానెట్ ఐఎక్స్. సో, నెక్స్ట్ మల్టీ వాలెట్. మల్టీ వాలెట్ ఏంటి అంటే, సో, చాలా మందికి డౌట్స్ మా వీడియోస్ చూసి కూడా చాలా మంది అడుగుతారు. ఏంటి అంటే, సార్ ఇక్కడ మనం బిజినెస్ చేస్తే మనకొచ్చే ఇన్‌కమ్‌ని ఎలా విత్‌డ్రాల్ చేసుకోవాలి? త్రూ బ్యాంక్ విత్‌డ్రాల్ ఇస్తుందా కంపెనీ? లేదా అండి ఎలా చేసుకోవాలి అని డౌట్స్ చాలా మందికొచ్చాయి. చాలా మంది కాల్ చేశారు కూడా. రైట్. సో, అంటే వాటన్నిటికి కూడా సమాధానం ఈ మల్టీ వాలెట్ అండి. సో, మల్టీ వాలెట్ అంటే సో, ఆ మల్టీ వాలెట్ రోల్డ్ ఔట్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది హైయెస్ట్ ర్యాంక్ నుంచి. కానీ ఇంతకు ముందు వచ్చిన చేసిన బిజినెస్ ఎలా విత్‌డ్రాల్ చేసుకున్నామంటే 2 వేస్‌లో. అంటే ఫస్ట్ మనం క్రిప్టో కరెన్సీ బీటీసీ, ఎథూరియం ఈస్ అన్ ఆల్టర్‌నేట్ పేమెంట్ మెథడ్ అని స్టార్టింగ్‌లో చూసాం మనం. రైట్. సో, రెడ్, గ్రీన్ సింబల్‌లో ఉన్న పాయింట్స్. అంటే మనము క్రిప్టోని కొనుక్కొని ఆ క్రిప్టో నుంచి మనం విత్‌డ్రాల్ చేసుకుంటాం. అంటే 2 స్టెప్స్‌లో విత్‌డ్రాల్ చేసుకుంటున్నాం ఇప్పుడు ప్రెజెంట్‌గా. రైట్. సో, ఈ మల్టీ వాలెట్ ఆల్రెడీ రోల్డ్ ఔట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ హైయెస్ట్ ర్యాంక్ నుంచి. సో, ఈ మల్టీ వాలెట్ వచ్చిన తర్వాత ఏంటి అంటే మనం డైరెక్ట్‌గా బ్యాంక్ విత్‌డ్రాల్ చేసుకుంటాం. మనం బిజినెస్ చేస్తే వచ్చే ఇన్‌కమ్‌ని డైరెక్ట్‌గా బ్యాంక్ విత్‌డ్రాల్ చేసుకుంటాం. ఓకేనా? సో, అది అకౌంట్ బ్యాలెన్స్‌లో ఉంటుంది. దాన్ని డైరెక్ట్‌గా బ్యాంక్ విత్‌డ్రాల్ అన్నా చేసుకోవచ్చు. లేదా మిగతా కంపెనీ షేర్స్ అన్నా తీసుకోవచ్చు. సో, ఎలా కావాలనుకుంటే అలా బై, సేల్ అన్ని ఆప్షన్స్ కూడా మనకు ఈ మల్టీ వాలెట్‌లో ఉంటాయి సార్. ఓకేనా? రైట్. సో, ఇది మల్టీ వాలెట్. నెక్స్ట్ ఏ కంపెనీస్‌తో టై అప్‌లో అయ్యింది. నెక్స్ట్ ఏ కంపెనీస్‌తో టై అప్‌లో అవ్వబోతుంది ఫ్యూచర్‌లో అనే దాని గురించి చూస్తే, ఇక్కడ మిక్స్టర్, లైఫ్ ట్రెండ్స్, లింక్‌మీ, ట్రిబ్యూట్, ఎపిక్ లోటో, మిడాయ్, ప్లానెట్ ఎక్స్. సో, వీటితో ఆల్రెడీ టై అప్ అయింది. నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఏ కంపెనీస్‌తో ఈ మన క్రౌడ్ వన్ అనేది టై అప్‌లో అవ్వబోతుందంటే, సోమి, మల్టీ వాలెట్, ఎంటర్‌టైన్‌మెంట్, కమ్యూనికేషన్, క్రిప్టో కరెన్సీ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రన్నింగ్‌లో ఉన్నాయి. ఓకే. ఈ కంపెనీస్. ఎంటర్‌టైన్‌మెంట్, కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఉంది. అది అమెజాన్ కంపెనీదే. అంటే అక్కడ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇక్కడ అమెజాన్ ప్రైమ్ వీడియో అంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. సో, అలా మన క్రౌడ్ వన్ కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి రాబోతుంది సార్. హై క్వాలిటీ వీడియోస్, హై క్వాలిటీ పిక్చర్స్‌తో అది ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి రాబోతుంది. ఓకే. రైట్. సో, నెక్స్ట్ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి? అంటే ఇది 100% మొబైల్ బిజినెస్ సార్. ఎక్కడి నుంచైనా ఎవరైనా ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. ఓకేనా? సో, మెంబర్‌గా జాయిన్ అయ్యి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇచ్చి కమిషన్ తీసుకోవచ్చు. రైట్. సో, ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ 80% ప్రాఫిట్‌ని మనకే ఇస్తుంది. 20% కంపెనీ దగ్గర ఉంటుంది. ఆ 80%లో 40% లాంగ్ టర్మ్ రెసిడ్యూయల్ ఇన్‌కమ్ అని, 40% లాయల్టీ పాయింట్స్ అని మనకు టోటల్‌గా 80% మనకి షేర్ చేస్తుంది సార్. రైట్. సో, నెక్స్ట్ ఇంకా ఎలా జాయిన్ అవ్వాలి? ఎలా జాయిన్ అయితే ఎలాంటి టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ తీసుకుంటామంటే, ఫస్ట్ కస్టమర్ యూజ్ డిస్కౌంట్. సో, మెంబర్‌గా జాయిన్ అయ్యి రికమెండ్ చేస్తే మనం 5 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఒకవేళ ఎంటర్‌ప్రెన్యూర్‌గా జాయిన్ అయ్యి ఒక టీమ్‌ని బిల్డ్ చేస్తే 8 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఆ 8 టైప్స్ ఏమిటంటే డిస్కౌంట్, సేల్స్ బోనస్, యాక్టివ్ యూజర్ పోల్, లాయల్టీ ప్రోగ్రామ్, ఫియర్ ఆఫ్ లాస్, క్రౌడ్ బోనస్, మ్యాచింగ్ అండ్ రెసిడ్యూయల్ బోనస్. సో, ఇలా 8 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ తీసుకోవచ్చు. సో, నేను ప్రతి ఇన్‌కమ్‌ని కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి బిజినెస్ అంటే ఏదో ఒక ప్యాకేజ్‌లో ఫస్ట్ కంపెనీలో జాయిన్ అవ్వాలి కదా! ఏదైనా సరే. రైట్. సో, కంపెనీలో ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ మనకు 5 ప్యాకేజెస్ ఉంటాయి. ఆ 5 ప్యాకేజెస్ ఏంటి అంటే ఫస్ట్ వైట్ ప్యాకేజ్. అంటే చిన్న ప్యాకేజ్ ఇది. సో, €109 అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 10,000 రైట్. సో, ఇక్కడ జాయిన్ అయితే మనకేంటి 5,000 లాయల్టీ పాయింట్స్ ఫ్రీగా వస్తాయి. నెక్స్ట్ మిక్స్చర్, మిడాయ్, లైఫ్ ట్రెండ్స్‌లో 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది. అంటే మిక్స్చర్‌లో రిజిస్టర్ చేసుకొని, లైఫ్ ట్రెండ్స్‌లో ఫ్రీగా రిజిస్టర్ చేసుకొని 1 ఇయర్ దాకా కూడా మనము ఏవైనా సరే గేమ్స్ ఆడుకోవచ్చు. సో, 1 ఇయర్ దాకా కూడా లైఫ్ ట్రెండ్స్‌లో ఏవైనా సరే బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో, ఇది ఫస్ట్ ప్యాకేజ్. 5,000 లాయల్టీ పాయింట్స్. సెకండ్ ప్యాకేజ్ బ్లాక్ ప్యాకేజ్ €299 అంటే రూ. 27,000. సో, దీంట్లో 6,000 లాయల్టీ పాయింట్స్ వస్తాయి. ఆ మిగతావి కూడా 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది. నెక్స్ట్ థర్డ్ గోల్డ్ ప్యాకేజ్ 72,000. ఫోర్త్ వన్ టైటాన్ ప్యాకేజ్ 2,25,000. ఇక లాస్ట్ ప్యాకేజ్ వచ్చేసి టైటానియం ప్రో ప్యాకేజ్. సో, 3,60,000 ఇండియన్ కరెన్సీలో. వీటిలో 30,000 లాయల్టీ పాయింట్స్ వస్తాయి సార్. టైటాన్ ప్రో ప్యాకేజ్‌లో జాయిన్ అయితే 30,000 లాయల్టీ పాయింట్స్ వస్తాయి. ప్లస్ ఇవన్నీ కూడా లైఫ్ ట్రెండ్స్, మిక్స్చర్, ప్లానెట్ ఎక్స్ ఇవన్నీ కూడా 1 ఇయర్ ఫ్రీగా సబ్స్క్రిప్షన్ మనకు వస్తుంది సార్. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఒకవేళ దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉంటాయి.
రైట్. సో, వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ అంటే మనం ఏదైనా ఒక ప్యాకేజ్‌లో జాయిన్ అయ్యి చాలా మంది అడుగుతారు. ఏంటి అంటే నేను వర్కింగ్ అంటే ఒకవేళ జాయిన్ అయ్యి వర్క్ చేస్తే ఎలా ఇన్‌కమ్ తీసుకోవచ్చు? ఎంత ఇన్‌కమ్ తీసుకోవచ్చు? జాయిన్ అయ్యి ఖాళీగా ఉండి ఏం బిజినెస్ చేయకపోతే ఎలా ఇన్‌కమ్ తీసుకోవచ్చు? ఎంత ఇన్‌కమ్ తీసుకోవచ్చు అనేది. రైట్. సో, ఇక్కడ మనం ఏ ప్యాకేజ్‌లో అయినా జాయిన్ అయ్యి ఖాళీగా ఉంటే ఓకేనా. సో, అక్కడ ఆ ప్యాకేజ్‌లో ఉన్న లాయల్టీ పాయింట్స్ ఉన్నాయి కదా! 30,000 లాయల్టీ పాయింట్స్. టైటాన్ ప్రో ఎగ్జాంపుల్ తీసుకోండి. 30,000 లాయల్టీ పాయింట్స్ ప్లస్ దానికి తోడు ప్రతిరోజు కూడా మనకొక లాయల్టీ పాయింట్ ఫ్రీగా వస్తుంది. ఐడీ ఓపెన్ చేసుకొని క్లెయిమ్ చేసుకోవాలది. ఓకేనా. సో, 1 లాయల్టీ పాయింట్స్ అంటే ఈ వీక్ మొత్తం చేశామనుకోండి డైలీ గ్యాప్ లేకుండా నెక్స్ట్ వీక్ 4 పాయింట్స్ ఎక్స్‌ట్రా యాడ్ అవుతాయి. ఆ వీక్ కూడా మొత్తం చేస్తే నెక్స్ట్ వీక్ 5 ఎక్స్‌ట్రా యాడ్ అవుతాయి. ఆ వీక్ కూడా మొత్తం చేస్తే నెక్స్ట్ వీక్ 9 ఎక్స్‌ట్రా పాయింట్స్ యాడ్ అవుతాయి. అలా క్యుములేటివ్ టైప్ యాడ్ అవుతా ఉంటాయి. ఓకేనా. సో, అంటే ఈ లాయల్టీ పాయింట్స్ అన్నీ కూడా కంపెనీ ఐపీఓలోకి యాడ్ అయిన తర్వాత ఒక పాయింట్ వాల్యూ ఎంత అనేది కంపెనీ డిసైడ్ చేస్తుంది సార్. రైట్. సో, అంటే ఈ కంపెనీ వాల్యూ ఎలా డిసైడ్ చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మొబిక్విక్ అనే పేమెంట్స్ యాప్ ఉంది. రైట్. సో, అది ఆల్రెడీ మనకు తెలుసు. చాలా 3, 4 ఇయర్స్ నుంచి 4, 5 ఇయర్స్ నుంచి మనకు మొబిక్విక్ యాప్ అనేది తెలుసు. కానీ ఆ మొబిక్విక్ అనేది ఎప్పుడు ఈ జనవరిలోనో, ఫిబ్రవరిలోనో అంటే నెక్స్ట్ 2 మంత్స్ తర్వాత ఐపీఓలోకొస్తుంది సార్. అంటే జస్ట్ ఇది రీసెంట్‌గా పేపర్‌లో వచ్చింది. ఆల్రెడీ చూసే ఉంటారు. అంటే కంపెనీ స్టార్ట్ అయింది ఆల్రెడీ పబ్లిక్‌లోకి వచ్చింది. కానీ ఐపీఓలోకి ఎప్పుడు యాడ్ అవుతుంది? 4, 5 ఇయర్స్ తర్వాత యాడ్ అవుతుంది. అంటే చాలా కంపెనీస్ ఏంటి అంటే కొన్ని కంపెనీస్ స్టార్ట్ అయిన 6 ఇయర్స్‌కొచ్చాయి ఐపీఓలోకి. కొన్ని కంపెనీస్ స్టార్ట్ అయిన 4 ఇయర్స్, కొన్ని కంపెనీస్ స్టార్ట్ అయిన 7, 8 ఇయర్స్‌లోకి ఐపీఓలోకొచ్చాయి. సో, అంటే మన కంపెనీ స్టార్ట్ అయ్యి దాదాపు 3 ఇయర్స్ అవుతుంది. సో, మేబీ ఇంకా 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు. సో, అప్పటి వరకు ఈ లాయల్టీ పాయింట్స్ అనేది వస్తూనే ఉంటాయి. రైట్. సో, ఇక్కడ 30,000 లాయల్టీ పాయింట్స్ ఇంకో 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ తర్వాత ఐపీఓలోకొచ్చాయనుకోండి. అప్పటి వరకు మళ్ళీ 10,000 అయితే ఒక పాయింట్ వాల్యూ అట్‌లీస్ట్ రూ. 10 మనకు షేర్ పాయింట్స్ ఇచ్చినా మనకు 40,000 ఇంటూ 10 అంటే 4,00,000 ఇన్‌కమ్ మనం అప్పుడు తీసుకోవచ్చు. ఓకేనా. అంటే మనం అది ఏమి బిజినెస్ చేయలేదు. ఖాళీ జాయిన్ అయ్యాము, ఖాళీగా ఉన్నాము అంటే. ఓకేనా. ఇది లాయల్టీ పాయింట్స్. సో, మనకు దానికంటే ముందు కూడా ఈ లాయల్టీ పాయింట్స్‌ని కంపెనీ ఇప్పుడు డెబిట్ కార్డ్స్ కూడా వస్తున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. డిస్ట్రిబ్యూషన్ వేరే కంట్రీస్‌లో నెక్స్ట్ తర్వాత మన దగ్గరొస్తుంది. సో, అంటే ఆ డెబిట్ కార్డ్స్ వస్తే మనకు ఈ లాయల్టీ పాయింట్స్‌ని దానికి ఐపీఓలో కంటే ముందే కూడా మనకు యూజ్ చేసుకోవడానికి చాయిసెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా యూజ్ చేస్తే కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ యూజ్ చేస్తే మనకు రివార్డ్ పాయింట్స్ అని వస్తాయి. ఆ రివార్డ్ పాయింట్స్‌ని ఎలా యూజ్ చేసుకుంటాం బ్యాంక్ కార్డ్స్‌ని యూజ్ చేయడం. మళ్ళా ఏదైనా పర్చేజ్ చేసుకోవడానికి లేదా క్యాష్‌గా గూడా రిడీమ్ చేసుకోవచ్చు. అలా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ కూడా మనకు డెబిట్ కార్డ్స్ వస్తే ఆ ఆప్షన్ కూడా అందుబాటులోకొస్తుంది. అంటే ఐపీఓలోకి యాడ్ అయ్యే కంటే ముందే కూడా మనము ఆ లాయల్టీ పాయింట్స్‌ని యూజ్ చేసుకోవడానికి చాయిస్ ఉంటుంది. ఓకేనా. ఇది బిజినెస్ చేయని వాళ్ళకు. లేదా ఒకవేళ బిజినెస్ చేస్తే మనం ఇమ్మీడియేట్‌గా విత్‌డ్రాల్ చేసుకోవచ్చు వచ్చే అమౌంట్‌ని. ఓకేనా. ఈ లాయల్టీ పాయింట్స్ అది ఆటోమేటిక్‌గా యాస్ ఇట్ ఈజ్ వస్తూనే ఉంటుంది. దాంతో పాటు ఎక్స్‌ట్రా ఇప్పుడు మనము ఇమ్మీడియేట్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చు బిజినెస్ చేస్తే. సో, అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఇది చాలామంది అడుగుతారు. సార్ బిజినెస్ చేస్తే మనకు అమౌంట్ ఎంతొస్తుంది? బిజినెస్ చేయకపోతే అన్న వాళ్ళు చాలా కాల్స్ కూడా వచ్చాయి నాకు. సో, కాబట్టి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానక్కడ. బిజినెస్ చేయకపోతే కంపెనీ ఐపీఓలోకి యాడ్ అయిన తర్వాత లేదా డెబిట్ కార్డ్స్ అవి వచ్చిన తర్వాతనే మనకు ఇన్‌కమ్ వస్తుంది. రైట్. సో, కంపెనీ షేర్ వాల్యూ ఎంత ఉంటుంది? ఆ పాయింట్ వాల్యూ ఎంత ఉంటుందనేది మనం కంపెనీ ఐపీఓలోకి యాడ్ అయ్యేటప్పుడే చెప్తాం. ఓకేనా. సో, సో, ఎపిక్ ప్రమోషన్ అంటే మనకు ఏ ప్యాకేజ్‌లో జాయిన్ అయినా సరే నెక్స్ట్ ప్యాకేజ్‌కి కంపెనీయే ఫ్రీగా అప్‌గ్రేడ్ చేస్తుంది. సో, దాన్ని ఎపిక్ ప్రమోషన్ అంటాం. ఆ ఎపిక్ ప్రమోషన్ ఇప్పుడు 3 జనవరి వరకు ఆల్రెడీ మనకు రన్నింగ్‌లో ఉంది సార్. ఓకేనా. అంటే మనం వైట్‌లో జాయిన్ అయితే బ్లాక్‌లోకి కంపెనీయే ఫ్రీగా అప్‌గ్రేడ్ చేస్తుంది. అంటే బ్లాక్‌లో ఉన్న వాటికి మనం ఎలిజిబుల్. 6,000 లాయల్టీ పాయింట్స్‌తో పాటు మిగతా వాటికి. ఒకవేళ టైటాన్‌లో జాయిన్ అయితే డైరెక్ట్ టైటాన్ ప్రోకి కంపెనీయే ఫ్రీగా అప్‌గ్రేడ్ చేస్తుంది. అది ఎపిక్ ప్రమోషన్. ఓకే సార్. సో, ఇక్కడ మనకు లాయల్టీ పాయింట్స్ ఏ ప్యాకేజ్‌లో ఎన్నెన్ని ఉన్నాయనేది ఆల్రెడీ చూసాము. వైట్‌లో 5 టైటాన్ ప్రోలో లాస్ట్ ప్యాకేజ్‌లో 30,000 లాయల్టీ పాయింట్స్. ఓకే. సో, అక్కడ మనకు బోనసెస్ 8 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ అని చెప్పాను గదా! సో, ఇప్పుడు వాటి గురించి చూద్దాం. సో, ఫస్ట్‌గా ఫియర్ ఆఫ్ లాస్ బోనస్. సో, ఫియర్ ఆఫ్ లాస్ బోనస్ అంటే ఏంటి అంటే మనకు చాలా మందికి ఏం డౌటు అంటే ఫస్ట్ మనం మాక్సిమం ఫ్రీగా చెప్తున్నాను సార్. మన తెలుగు స్టేట్స్‌లో చాలా మందికేంటంటే ఫస్ట్ మనం బెట్టిన డబ్బులు మనకొస్తే చాలు. ఇది చాలా మందికుంటుంది. రైట్. సో, అక్కడ ఫస్ట్ మనం పెట్టిన డబ్బులు మనం తీసుకోవాలి. తర్వాత వచ్చే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఎప్పుడైనా రాని అనేది చాలా మందికి
ఉంటుంది. రైట్? సో, అలా చేయాలి అంటే ఒకవేళ మనం పెట్టిన డబ్బులు మనం ఫస్ట్ తీసుకోవాలి. మిగతా వచ్చే ఇన్‌కమ్ ఎప్పుడైనా రాని. అది ఎక్స్‌ట్రా లాభమే గదా మనకు. సో, అలా అనుకుంటే ఫియర్ ఆఫ్ లాస్ అనేది ఇది చాలా ఇక్కడ యూజ్ అవుతుంది. ఏంటి అంటే మనం జాయిన్ అయిన 14 డేస్ లోపల కనుక 4 మెంబర్స్‌ని జాయిన్ చేస్తే, ఒకవేళ 4 మెంబర్స్‌ని వైట్ వాళ్ళని జాయిన్ చేస్తే మనకొక వైట్ ప్యాకేజ్ కోడ్ ఫ్రీగా వస్తుంది. మనం వైట్‌లో జాయిన్ అయ్యాం. 4 మెంబర్స్‌ని 14 డేస్ లోపల జాయిన్ చేసాము అంటే వైట్ ప్యాకేజ్ కోడ్ ఫ్రీగా వస్తుంది. అంటే మనం పెట్టిన అమౌంట్ మనకొచ్చేసినట్టే కదా! రైట్? సో, ఆ 4 మెంబర్స్‌ని జాయిన్ చేయడం వల్ల కూడా మళ్ళీ మ్యాచింగ్ వస్తుంది. అది ఎక్స్‌ట్రా కిందకే కదా! సో, ఆ లాయల్టీ పాయింట్స్ అవన్నీ ఐపీఓలోకి యాడ్ అయ్యేటప్పుడు అవన్నీ కామన్ మళ్ళీ వస్తాయి. సో, ఇది ఎక్స్‌ట్రా కదా వచ్చేది అంతా కూడా. రైట్. సో, అలా ఒకవేళ 4 మెంబర్స్‌ని బ్లాక్ వాళ్ళని జాయిన్ చేస్తే ఒక బ్లాక్ ప్యాకేజ్, టైటాన్ వాళ్ళని జాయిన్ చేస్తే ఒక టైటాను, లేదా ఇద్దరు గోల్డ్ వాళ్ళని జాయిన్ చేసాము, ఇద్దరు బ్లాక్ వాళ్ళని జాయిన్ చేసాము అంటే 14 డేస్ బిఫోర్ అక్కడ టైం పడుతుందండి మనకు. ఐడీలో మనం జాయిన్ అయినప్పటి నుంచి 14 డేస్ టైం లోపల చేస్తేనే వీటికి ఎలిజిబుల్ మనం ఫియర్ ఆఫ్ లాస్. సో, ఇక్కడ ఇద్దరు గోల్డ్ వాళ్ళని జాయిన్ చేసాము, ఇద్దరు బ్లాక్ వాళ్ళని జాయిన్ చేసాము అంటే మినిమమ్ బ్లాక్ ప్యాకేజ్ కోడ్ ఫ్రీగా మనకొస్తుంది సార్. రైట్. సో, ఇక్కడ బోనస్ ఎలా ఇస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ లెఫ్ట్‌లో ఒక గోల్డ్ పర్సన్, రైట్‌లో ఒక గోల్డ్ పర్సన్ జాయిన్ అయ్యారు అంటే 400 బిజినెస్ పాయింట్స్ అంటే 10 బిజినెస్ పాయింట్స్ ఈస్ ఈక్వల్ టు 1 యూరో సార్. 400 బిజినెస్ పాయింట్స్ అంటే 40 యూరోస్. రైట్‌లో 400, లెఫ్ట్‌లో 400 అంటే 40, 40 80 యూరోస్ మనకొస్తాయి. అంటే ఇండియన్ కరెన్సీలో 7,200 రూపీస్ మనకి ఇన్‌కమ్ ఇమ్మీడియేట్‌గా వస్తుంది సార్. ఓకే. లేదా లెఫ్ట్‌లో ఒక్కరే రైట్‌లో ఇద్దరున్నారంటే ఇక్కడ కూడా 10, 10, 10, 10 120, 120 యూరోస్ మనకు ఇమ్మీడియేట్‌గా వస్తాయి. అంటే 10,800 రూపీస్ అది మనం 1 డేలో జాయిన్ చేస్తామా, 1 అవర్‌లో జాయిన్ చేస్తామా అనేది అది మన ఇష్టం. ఓకే. లేదా లెఫ్ట్‌లో ఒక్కరే ఉన్నారు, రైట్‌లో ముగ్గురున్నారు. ఇక్కడ కంపల్సరీ లెఫ్ట్, రైట్ మ్యాచింగ్ అవ్వాలని లేదు. లెఫ్ట్‌లో ఒకరు, రైట్‌లో ముగ్గురయ్యారు. సో, టోటల్ 10, 10, 10 40% అంటే 160 యూరోస్ మనకి ఇమ్మీడియేట్‌గా అకౌంట్ బ్యాలెన్స్‌లోకి వచ్చేస్తాయి. సో, 14,400 రూపీస్ మన 1 అవర్‌లో జాయిన్ చేస్తామా, 1 డేలోనా, 1 వీక్‌లోనా అనేది మన ఇష్టం. ఓకే. సో, ఇది ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో, ఇప్పుడు మనకు ఈ జాన్వరి వరకు కూడా మనకు మ్యాచింగ్ 3 టైమ్స్ అనేది బోనస్‌గా ఇస్తుంది. ఓకేనా? సో, అంటే నెక్స్ట్ 30% ఎక్స్‌ట్రా పాయింట్స్ ఇస్తుంది. అంటే అది ర్యాంక్ అచీవ్ కావడానికి. ర్యాంక్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు లాంగ్ టర్మ్ రెసిడ్యూయల్ కావాలి. అంటే ఒకేసారి ఇన్‌కమ్ తీసుకోకుండా మనకు ఎవ్రీ మంత్ ఒక సాలరీలా ఇన్‌కమ్ రావాలి అని అనుకునే వాళ్ళకు ఈ లాంగ్ టర్మ్ రెసిడ్యూయల్ అనేది యూజ్ అవుతుంది. అంటే సో, అలా మనకు ఎవ్రీ మంత్ ఒక సాలరీలా రావాలి అంటే మనం ఒక ర్యాంక్ అచీవ్ కావాలి. సో, ఆ ర్యాంక్ అచీవ్ కావడానికి మనకు ఏ ఈ ప్యాకేజ్‌ని బట్టి పాయింట్స్ ఉంటాయి. సో, ఆ పాయింట్స్‌ని ఎన్ని పాయింట్స్ అయితే ఏ ర్యాంకు, ఎన్ని పాయింట్స్ అయితే ఏ ర్యాంకు. సో, అలా ఒక లెవెల్‌ని అచీవ్ కావాలి. సో, అలా పాయింట్స్‌ని 30% ఎక్స్‌ట్రా పాయింట్స్ ఇస్తుంది ఈ జనవరి వరకు. ప్లస్ మ్యాచింగ్ కూడా 3 టైమ్స్ ఎక్స్‌ట్రా ఇస్తుందండి కంపెనీ. సో, అలా 3 టైమ్స్ ఎక్స్‌ట్రా ఎలా ఇస్తుంది ఏంటి అనేది ఒకసారి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ప్యాకేజ్ అంటే వైట్ ప్యాకేజ్‌లో 55 పాయింట్స్ వస్తాయి. అదే లాస్ట్ టైటాన్ ప్యాకేజ్‌లో 1250 పాయింట్స్ వస్తాయి సార్. సో, 1250 బిజినెస్ పాయింట్స్ అంటే దానికి 3 టైమ్స్ ఎంత 3750 అంటే టోటల్‌గా 5000 బిజినెస్ పాయింట్స్. 5000 బిజినెస్ పాయింట్స్ అంటే సో, 500 యూరోస్. సో, 500 యూరోస్ అంటే దాదాపు మనకు 40,000-43,000 సార్. సో, ఇది మనం 1 డేలో చేస్తామా, 1 అవర్‌లో చేస్తామా, 1 మినిట్‌లో చేస్తామా అనేది మన ఇష్టం. రైట్. సో, ఇది మనకు ఈ 30% ఎక్స్‌ట్రా పాయింట్స్ 3 టైమ్స్ మ్యాచింగ్ అనేది మనకు జనవరి వరకు. జనవరి ఫస్ట్ అంటే డిసెంబర్ ఎండింగ్ వరకే 1 మంత్ వరకే ఉంది కాబట్టి, మనం ఎక్కువలో ఎక్కువ వీలైనంత హైయెస్ట్ ర్యాంక్ చేరుకోవడానికి అంటే మనము ఒకసారి ఇప్పుడు బిజినెస్ చేస్తే వచ్చే ఇన్‌కమ్ కాదు కదా! మనకు లైఫ్ లాంగ్ వచ్చే ఇన్‌కమ్ ఇంపార్టెంట్. కాబట్టి మనము వీలైనంత తొందరగా మనకి ఈ 1 మంత్‌లో హైయెస్ట్ ర్యాంక్ అచీవ్ కావడానికి ట్రై చేయాలి. రైట్. సో, కాబట్టి ఈ 1 మంత్ అయినా అట్‌లీస్ట్ మనం మంచి బిజినెస్ చేస్తే హైయెస్ట్ ర్యాంక్ అచీవ్ అవుతే మనకు ఇన్‌కమ్ ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటుంది. సో, ఇది స్టార్టింగ్‌లో బిజినెస్ చేయడం వల్ల ఆల్రెడీ ఇన్‌కమ్ తీసుకునే ఉంటాం. ప్లస్ అక్కడికెళ్ళినాక ఒక ర్యాంక్ అచీవ్ అయిన తర్వాత మనము ఆల్రెడీ ఎవ్రీ మంత్ ఒక సాలరీ‌లా ఇన్‌కమ్ తీసుకుంటాం. ఓకేనా? సో, కాబట్టి దానికి ఈ 3 టైమ్స్ అనేది ఎక్కువగా యూజ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ప్రెజెంట్‌గా ఆల్రెడీ 3 డేస్ బ్యాక్ మనకు టైటాన్ ప్రమోషన్ అనేదొచ్చింది. అంటే ఒకవేళ డైరెక్ట్‌గా దాంట్లో జాయిన్ అయితే గనక మనకు 50% పాయింట్స్ ఎక్స్‌ట్రాగా ఇస్తుంది సార్.
అంటే ర్యాంక్ అచీవ్ కావడానికి ఇంకా తొందరగా ర్యాంక్ అచీవ్ అవ్వగలుగుతాం. ఓకేనా? రైట్. సో, ఇక్కడ మ్యాచింగ్ బోనస్ ఆల్రెడీ చెప్పాను. సో, 3 టైమ్స్ టైటాన్ వాళ్ళని జాయిన్ చేస్తే ఒకవేళ 3:1 రేషియోలో సో, 1250 బిజినెస్ పాయింట్స్ కదా! ఇంటూ 3 టైమ్స్ అంటే 3750 లెఫ్ట్‌లో ఒక టైటాను, రైట్‌లో ఒక టైటాను అయితే సో, 5000 బీపీస్ ఇంటూ 3 అంటే 15,000 బీపీస్ అంటే 1500 యూరోస్ అంటే దాదాపు మనకు 1,30,000 చేంజ్ వస్తుంది. సో, 1,30,000-35,000 చేంజ్. సో, 1,35,000 చేంజ్ అంటే మనము 1 డేలోనా, 1 అవర్‌లోనా అది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో, ఏ కంపెనీలో వర్క్ చేస్తే మనకు 1 డేలో 1,50,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. రైట్. సో, అది అండి ఇక్కడ మ్యాచింగ్ బోనస్ అనేది. సో, లేదా నార్మల్‌గా ఒకటే టైమ్ ఇస్తే మనం ఇంత ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ మ్యాచింగ్ 3 టైమ్స్ ఇవ్వడం వల్ల మనము ఇంత ఇన్‌కమ్ జనరేట్ చేసుకుంటున్నాం సార్. ఇక్కడ మనకు ర్యాంక్ అని ఇందాక చెప్పాను. సో, రెసిడ్యూయల్ బోనస్ ఎలా అంటే ర్యాంక్ వైస్ వస్తుంది. సో, ఫస్ట్ ర్యాంక్ అంటే మనకు టీమ్ లీడర్ 1 స్టార్ అంటే ఫస్ట్ లెవెల్. టీమ్ లీడర్ 2 స్టార్ అంటే సెకండ్ లెవెల్. టీమ్ లీడర్ 3 స్టార్ అంటే ఇక్కడ టీ అంటే టీమ్ లీడర్. 1 అంటే ఫస్ట్ లెవెల్. 2 అంటే టీమ్ లీడర్ డబుల్ స్టార్ సెకండ్ లెవెల్. టీమ్ లీడర్ 3 ట్రిపుల్ స్టార్. సో, అలా అంటే ఫస్ట్ లెవెల్‌కెళ్ళాలంటే మనకు 500 బిజినెస్ పాయింట్స్ కావాలి. 500 బిజినెస్ పాయింట్స్ అయితే టీమ్ లీడర్ 1 స్టార్. అలాగే 1000 పాయింట్స్ అయితే టీమ్ లీడర్ 2 స్టార్. 2500 అయితే టీమ్ లీడర్. సో, అలా మనము ఒకవేళ ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా ఒక డైరెక్టర్ లెవెల్‌కి ఎళ్ళగలిగాము అంటే ఆల్రెడీ మనకు డైరెక్టర్ లెవెల్‌కెళ్ళాము అంటే మనము మినిమమ్ దాదాపు ఒక 60-70 లాక్స్ ఇన్‌కమ్ తీసుకొనే ఉంటాము. ప్లస్ అక్కడి నుంచి మనకు లాంగ్ టర్మ్ రెసిడ్యూయల్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. రైట్. సో, అక్కడి వరకు మనం ఎళ్ళామంటే టీమ్ బిల్డ్ చేసుకుంటాం. మనకిది 1 మంత్‌లో సాధ్యమా అంటే 100% మనం తలుచుకుంటే 100% చేయొచ్చు సార్. ఓకేనా? ఎందుకంటే మనకు 50% ఎక్స్‌ట్రా పాయింట్స్ ఇస్తుంది. సో, అంటే ఇప్పుడు మనం 1,00,00,000 బిజినెస్ చేసేదుంటే 50% అంటే 50,00,000 బిజినెస్ చేస్తేనే మనము డైరెక్టర్‌కెళ్ళిపోవచ్చు. అలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనా? 1,00,00,000 అంటే దాంట్లో హాఫ్ అంటే 50% ఎక్స్‌ట్రా ఇస్తుంది కాబట్టి 50,00,000 ఇస్తేనే మనం ఎళ్ళిపోవచ్చు. అలా. సో, డైరెక్టర్ లెవెల్‌కి గనక మనము ఎళ్ళాము అంటే లైఫ్‌లో సెట్ అయినట్టే సార్ ఆల్రెడీ. ఓకేనా? సో, మాక్సిమం కంపల్సరీ మనకు ఈ మ్యాచింగ్ బోనస్ 3 టైమ్స్‌ని ఈ 50% ఎక్స్‌ట్రా పాయింట్స్ అనేది 100% యూజ్ చేసుకొని బిజినెస్ చేయాలి సార్ ఈ 1 మంత్. రైట్. సో, ఇవి క్రౌడ్ బోనస్ ఇవన్నీ కూడా. సో, నెక్స్ట్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే సో, సైన్ అప్ విత్ ఎ స్పాన్సర్ లింక్, సెలెక్ట్ ద ప్రొడక్ట్ ప్యాకేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ద పేమెంట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫరా, బిట్‌కాయిన్ ఆర్ ఎథీరియం, వీసా, మాస్టర్ కార్డ్ ఏవైనా సరే. సో, స్టార్ట్ ద బిజినెస్. సో, ఇలా స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ సమ్మరీ క్రౌడ్ ఫండింగ్ ఎందుకు చేయాలి? అంటే చూడండి ఇక్కడ మనకు ఇది కంప్లీట్‌గా మొబైల్ బిజినెస్ అండి. మనము ఇప్పుడు దాదాపు మళ్ళా ఒక 2, 3 డేస్ నుంచి మనకు కరోనా థర్డ్ వేవ్ అని ఆల్రెడీ పేపర్‌లో వస్తూనే ఉంటుంది. రైట్? సో, ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ అయింది. సో, అంటే ఇది మనకు ఎక్కడికి ఎళ్ళాల్సిన అవసరం లేదు. సో, కంప్లీట్‌గా మొబైల్‌లో చేసే బిజినెస్. సో, మనం అట్‌లీస్ట్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఇది చేయాలి అంటే కూడా మనం కంప్లీట్‌గా మనం ప్రెజెంట్‌గా చేసే జాబ్‌ని వదిలేయాల్సిన అవసరం లేదు. సో, డైలీ అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అలా స్పెండ్ చేస్తే చాలు. ఓకే. సో, గ్లోబల్ అపార్చునిటీ మనం ఎక్కడి నుంచి వేరే కంట్రీస్‌లో మన ఫ్రెండ్స్ ఉన్నా సరే, వేరే కంట్రీస్‌లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా సరే, ఎక్కడి నుంచైనా చేయొచ్చు. నెక్స్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అపార్చునిటీ ఫర్ స్మాల్ అంటే €109 స్మాల్ ప్యాకేజ్‌తో కూడా మనము స్టార్ట్ చేసుకోవచ్చు. సో, నాట్ డిపెండింగ్ ఆన్ వన్ ప్రొడక్ట్ ఏరియా. అంటే ఇక్కడేంటి అంటే మన క్రౌడ్ వన్‌లోనే మనము ఫ్లైట్స్, హోటల్స్ అవి బుక్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. లేదా గేమ్స్ ఆడుకోవచ్చు. లేదా ప్లానెట్ ఐఎక్స్ పిక్చర్స్ తీసుకోవచ్చు. అంటే అన్ని టైప్స్ ఆఫ్‌వి కూడా మన క్రౌడ్ వన్‌లో దొరుకుతుంది. ఒక బట్టలు కొనుక్కోవాలంటే బట్టల షాప్‌కు, కిరాణం కొనుక్కోవాలంటే కిరాణం షాప్‌కు, ఇంకేదన్నా కొనుక్కోవాలంటే ఇంకో షాప్‌కు అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో, అన్నీ కూడా మనకు క్రౌడ్ వన్‌లోనే దొరుకుతాయి. రైట్. సో, అంటే నాట్ డిపెండింగ్ ఆన్ వన్ ప్రొడక్ట్. ఒకటే దాని పైన డిపెండ్ అయ్యి లేదు. సో, అన్నీ కూడా మన దాంట్లోనే దొరుకుతాయి కాబట్టి, సో, మనం ఈ క్రౌడ్ వన్ కంపల్సరీ చేయాలి. రైట్. సో, నో ప్రియర్ ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్డ్. సో, అంటే ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఏమి రిక్వైర్ లేదు చేయాలంటే. సో, హై క్వాలిటీ వీడియోస్, యాప్స్, ప్రెజెంటేషన్స్ ఉన్నాయి మన దగ్గర. సో, లాయల్టీ ప్రోగ్రామ్ ఉంది. బిల్డ్ వన్ క్రౌడ్ గెట్ పెయిడ్ ఆన్ మల్టిపుల్ అపార్చునిటీస్. సో, మల్టిపుల్ అపార్చునిటీస్ అంటే ఇందాక చెప్పాను. సో, కొందరు లైఫ్ ట్రెండ్స్ హోటల్స్‌లో పనిచేస్తుంటారు. కొందరు ఇంకో కిరాణా షాప్‌లో పనిచేస్తుంటారు. కొందరు రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తుంటారు. సో, అవన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి అన్నప్పుడు అందరూ కస్టమర్స్ అందరూ మన దగ్గరికే వస్తారు కదా! సో, ఇది అలా అని. సో, మల్టిపుల్
ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్ పవర్‌ఫుల్ ప్యాషనేట్ మేనేజ్‌మెంట్ టీమ్ ఉంది మన దగ్గర. నెక్స్ట్ కాంపిటెంట్ లీగల్ మీడియా టీమ్ ఉంది. బెస్ట్ కంపెన్సేషన్ ప్లాన్ ఇన్ ద ఇండస్ట్రీ. సింపుల్ అండ్ డూప్లికేట్ సిస్టమ్. సో, కంపెనీ ఫర్ ఎవ్రీవన్. సో, ఇది ఎవ్వరైనా చేయొచ్చు. ఓకేనా? ఇది సార్. నెక్స్ట్ టాప్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి. ఎవ్రీ సండే కూడా ఈ మిడోయ్ అనేది టాప్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ సండే కూడా. సో, మనం జాయిన్ అయ్యి టాప్ ఎడ్యుకేషన్ క్లాసెస్ కూడా వినొచ్చు. రైట్. సో, నెక్స్ట్ వరల్డ్ లార్జెస్ట్ ఆన్‌లైన్ ఈవెంట్స్ కూడా మనకు జరుగుతాయి సార్. రైట్. సో, మొన్ననే 2 మంత్స్ బ్యాక్ ఆల్రెడీ దుబాయ్‌లో ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ మంత్ 22 అంటే ప్లానెట్ ఐఎక్స్ మార్కెట్ ప్లేస్‌లోకొచ్చే రోజు ఆల్రెడీ ఆఫ్‌లైన్ మీటింగ్ చేయడం జరిగింది. అక్కడ ఆ దుబాయ్‌లో ఓపెన్ అయిన ఆఫీస్‌లో. సో, మన సీనియర్స్ అందరూ చాలా మంది ఎళ్లారు. సో, అక్కడ కూడా ఈ న్యూ ప్రొడక్ట్స్ అనేటివి కూడా లాంచ్ చేయడం జరిగింది కంపెనీ అనేది. సో, ఇలా మనం ఆన్‌లైన్ ఈవెంట్స్ అన్నిటిని కూడా మనం మన ఐడీలో నుంచి టికెట్ ఫ్రీగా బుక్ చేసుకొని మనము చూడొచ్చు సార్. సో, నెక్స్ట్ ఫైనల్ క్వెషన్స్ ఏమి వస్తాయి మనకు మాక్సిమం అంటే, సో, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ కరెంట్ సిట్యుయేషన్ లైఫ్? సో, ఈ క్వెషన్స్‌కు మీరే ఆన్సర్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? యెస్ ఆర్ నో? సో, డూ యూ హావ్ ఏ స్మార్ట్ ఫోన్? మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా లేదా? సో, డూ యూ మేక్ మనీ విత్ యువర్ స్మార్ట్ ఫోన్? యెస్ ఆర్ నో? డూ యూ లైక్ టు మేక్ మనీ విత్ యువర్ స్మార్ట్ ఫోన్? సో, మీ స్మార్ట్ ఫోన్‌తో మనీ ఎర్న్ చేయాలనుకున్నారా? నెక్స్ట్ డూ యూ హావ్ మినిమమ్ 3-5 అవర్స్ పర్ వీక్ టు డూ ఎయిట్? సో, మీకు మాక్సిమం 3-5 అవర్స్ అంటే మీరు ప్రెజెంట్‌గా చేసే జాబ్‌ని వదిలేయాల్సిన అవసరం లేదు. సో, ఈ కరోనా సిట్యుయేషన్‌లో దాదాపు అందరూ కూడా జాబ్స్ పోగొట్టుకొని ఏదేదో అంటే చాలామంది ఏం అడిగారు అంటే, "సార్ ఇలాంటి కంపెనీస్ చాలా వచ్చాయి సార్ ఈ కరోనా టైంలో. మరి ఏది గ్యారంటీ? ఏది ఈ గ్యారంటీ లేదు సార్ అనేది చెప్పలేం సార్" అనేవాళ్ళు. సో, ఇక్కడ ఒక్కటే మాట చెప్తున్నానండి. డిజిటల్ కమ్యూనిటీలోకి వచ్చే కంపెనీ అనేది ఇప్పటికి ఎక్కడ పోలేదు సార్. రైట్. సో, చాలా కంపెనీస్ ఏంటి అంటే చాలా మంది క్వెషన్స్ అడుగుతారు సార్. ఈ గ్యారంటీ ఏముంది సార్ అనేది అడుగుతారు. రైట్. సో, డిజిటల్ కమ్యూనిటీలోకి వచ్చే కంపెనీ ఎక్కడికి పోదు సార్. ఇది ఫర్దర్ డిజిటల్ కమ్యూనిటీ అనేది పెరుగుతుంది తప్ప తగ్గదు. మనకు ఫోన్‌పే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఫోన్‌పే అనేది తెలుసా సార్? తెలియదు. ఫోన్‌పే వచ్చిన తర్వాత గూగుల్ పే, మొబిక్విక్ ఇంకా ఏవేవో వచ్చాయి. అదే పేమెంట్స్ యాప్‌లో. రైట్. సో, అంటే సో, అలాగని ఫస్ట్ వచ్చిన కంపెనీ పోయిందా? సో, దాంట్లో కూడా చాలా ఉన్నాయి. రైట్. సో, అలా డిజిటల్ కమ్యూనిటీ అనేది పెరుగుతుందే తప్ప తగ్గదు. అదొక్కటే కాదు. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఉంది. ఓకేనా? సో, ఆ ఒక్క కంపెనీ వచ్చింది కదా అని చెప్పేసి ఆ ఫుడ్ సేల్స్ చేసే దాంట్లో రాలేదా? చాలా వచ్చాయి. రైట్. సో, అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో, అంటే డిజిటల్ కమ్యూనిటీ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. రైట్. సో, ఇది మనకొక గ్యారంటీ. సో, మిగతా కంపెనీస్ ఏంటి అంటే చాలా వచ్చే పోయే కంపెనీస్ ఉంటాయి. బట్ అది వర్క్ ఏం చేస్తాయి, ఏంటి అనేది తెలవకుండా మన వాళ్ళు మాక్సిమం ఎలా ఉంటారు అంటే సో, తప్పుగా అనుకోకండి. సో, మాక్సిమం సరే ఈరోజు అమౌంట్ పెడుతున్నాను. రేపొస్తదా? ఎల్లుండొస్తదా? ఒక 1 మంత్ తర్వాత వస్తదా? వస్తే ఎంతొస్తది ఇన్‌కము? ఇలా ఆలోచిస్తుంటారు చాలా మంది. సో, సో రైట్. ఓకేనా? సో, అలా ఇది మనం ఫర్దర్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్న మనీ అని అనుకోని ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా? ప్రొడక్ట్ ప్యాకేజ్ తీసుకోవాలి సార్. రైట్. సో, ఈరోజు పెడితే రేపే వస్తుంది, ఎల్లుండే వస్తుంది అనేది 100% రాంగ్ సార్. ఓకేనా? సో, మనము ఫ్యూచర్ కోసం అనుకోని ఒక ఇన్వెస్ట్ చేయడం అంటే ప్యాకేజ్ తీసుకోవడం జరగాలి. ఓకేనా? మనం బిజినెస్ చేయకపోయినా మనకు ఫ్యూచర్‌లో ఇన్‌కమ్ వస్తుంది అనే దానిపై. రైట్. సో, ఇప్పుడు బిజినెస్ చేస్తే ఇప్పుడే మనం ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఓకే. రైట్. అలా సార్ ఇది డూ యూ హావ్ ద ఫైనాన్షియల్ పాసిబిలిటీ టు స్టార్ట్? సో, మీకు ఫైనాన్షియల్ పాసిబిలిటీ ఉందా? లేదా? స్టార్ట్ చేయాలంటే. సో, అంటే మనకు 10,000 ప్యాకేజ్ మినిమమ్ ప్యాకేజ్. సో, 10,000 కూడా మనం ఇన్ని రోజుల నుంచి సేవ్ చేయలేము అంటే, మనం వేరే జాబ్స్‌లో చేసి ఏమి ఇన్వెస్ట్ చేసినట్టు, ఏం డబ్బులు కూడబెట్టినట్టు సార్. రైట్. సో, అది ఒక్కసారి ఆలోచించాలి సార్. ఓకేనా? సో, మనం దీన్ని చేయడం వల్ల 100% మనం ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇన్‌కమ్ అనేది కూడబెడతాం. 100% సార్ ఇది. ఓకే. రైట్. నెక్స్ట్ నెక్స్ట్ మూవ్. సో, మీరు ఏం చేయాలి? ఎలా జాయిన్ అవ్వాలి? ఏంటి అనేది ఇక మీరే డిసైడ్ చేసుకోవచ్చు సార్. సో, ఇది సార్ క్రౌడ్ కంపెనీ గురించి. నెక్స్ట్ నేను సో, ఇక్కడ క్రౌడ్ వన్ అనేది ప్లానెట్ ఐఎక్స్ అనేది ఆల్రెడీ మనకు మార్కెట్ ప్లేస్‌లోకొచ్చింది సార్. సో, ఈ మార్కెట్ నేను 1 ఇయర్ అయిపోయింది సార్ జాయిన్ అయ్యి. ఆల్రెడీ 1 ఇయర్ నుంచి కూడా నేను చాలా మందికి చెప్పాను. సో, అందులో కొంతమంది జాయిన్ అయ్యారు. కొంతమంది సరే చూద్దాంలే, చూద్దాంలే అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. సో, ఏంటి అంటే నాకు లాస్ట్ ఇయరు ఏప్రిల్‌లో దీని గురించి తెలుసుకోవడం జరిగింది. సో, బట్ నేను జాయిన్ అయ్యాను ఎప్పుడు అంటే లాస్ట్ ఇయర్ జూన్‌లో జాయిన్ అయ్యాను సార్. అంటే సో, అక్కడి వరకు కూడా నాకు
ఈ ఫీల్డ్ కొత్త. డిజిటల్ మార్కెటింగ్ అనేది కంపెనీ అనేది ఇలా చేయడం అనేది కొత్త. సో, అప్పటి వరకు నేను ఆలోచించాను. సో, ఏంటి ఇది అని తెలుసుకున్న తర్వాత జూన్‌లో జాయిన్ అయ్యాను. లాస్ట్ ఇయర్ జూన్‌లో. జూన్‌లో జాయిన్ అయిన తర్వాత నేను అనుకున్నా సార్. అరే! నేను 2 మంత్స్ టైమ్ వేస్ట్ చేశాను కదా! నేను లెక్చరర్‌ని సార్. ప్రైవేట్ లెక్చరర్‌ని. నాకు ఆల్రెడీ లెక్చరర్ ఫీల్డ్‌లో చాలా ఇన్‌కమ్ వస్తుంది. కానీ సో, అది సరిపోవట్లేదు. ప్రైవేట్ లెక్చరర్స్, ఆల్రెడీ గవర్నమెంట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ బేస్డ్ లెక్చరర్స్ అంటే ఎలా వస్తుంది? ప్రైవేట్ జాబ్‌లు ఎలా ఉంటాయో ఆల్రెడీ మనకు తెలుసు. రైట్. సో నేను 2 మంత్స్ టైమ్ వేస్ట్ చేశాను కదా! అంటే ఈ డిజిటల్ కమ్యూనిటీ, ఈ మార్కెటింగ్ అనేది మనకు కూడా కొత్త అప్పుడు. చేస్తానా? చేయనా? అనే డౌట్ కూడా ఉండేది. సో, దీని గురించి తెలుసుకున్న తర్వాత అంటే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. బిట్‌కాయిన్ గురించి నాకు 2016లో తెలిసింది సార్ ఆల్రెడీ. ఈ క్రిప్టో కరెన్సీ గురించి కూడా. సో, అప్పుడు నేను తెలుసుకున్నాము ఆల్రెడీ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? ఫర్దర్‌లో ఎలా ఉండబోతుంది? ఏంటి? అనేది. సో, అప్పుడు నాకు తెలిసినప్పుడు ఆ బిట్‌కాయిన్ వాల్యూ 16,000 ఉండేది సార్. సో, దాని గురించి కొంచెం డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వరకు ఒక 1 వీక్‌లో అది 35,000 అయిపోయింది సార్. 1 వీక్‌లో 35,000. సో, ఎలాగైనా సరే కొంచెం అట్‌లీస్ట్ ఒక్కటైనా సరే 1 ఆర్ 2 కొనుక్కుందాము అని మనీ అడ్జస్ట్ చేసుకునే లోపలనే అది 60,000కెళ్ళిపోయింది సార్. 2009లో స్టార్ట్ అయింది. బట్ 2015 వరకు కూడా ఎవరికీ దాదాపు 99% తెలీదు. ఎవరో 1% తెలుసు వరల్డ్ వైడ్. సో, 2016లో నాకు తెలిసింది. సో, ఆ 35,000 ఉన్నప్పుడు మనీ అడ్జస్ట్ చేసుకునే లోపలనే అది 60,000కెళ్ళిపోయింది సార్. సో, 60,000 అంటే అప్పట్లో చాలా కష్టం సార్. సో, అది సరే ఇంక మన వల్ల కాదులే అనుకోని వదిలేసాను సార్. అదే ఇప్పుడు 50,00,000 బిట్‌కాయిన్ వాల్యూ 50,00,000 సార్. రైట్. సో, అంటే అప్పుడు మనము దాని గురించి తెలుసుకొని అట్‌లీస్ట్ ఒక 1 ఆర్ 2 కాయిన్స్ అప్పుడు తీసుకొని పెట్టుకున్న 16,000 ఉన్నప్పుడు తీసుకొని పెట్టుకున్న మనం ఇప్పుడు కోటీశ్వరులం సార్. రైట్. సో, అప్పుడు చేసిన ఆ మిస్టేక్ అది తెలియడు. ఆ టైంలో తెలీదు కాబట్టి మనకి ఇప్పుడు ప్లానెట్ ఐఎక్స్‌లో పిక్సెల్స్ వస్తున్నాయి. ఎన్ఎఫ్‌టీస్ వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నాయి. ఐఎక్స్‌టీ టోకెన్స్ కూడా ఆల్రెడీ వచ్చాయి ప్లానెట్ ఐఎక్స్‌లో. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకు తెలుసు. సో, ఐఎక్స్‌టీ టోకెన్స్ కూడా వచ్చాయి. సో, ఒక్క ఐఎక్స్‌టీ టోకెన్స్ ఇప్పుడు €1.81 ఉంది. €1.81 అంటే దాదాపు 130, 140 రూపీస్‌లో మనకు దొరుకుతా ఉంది. రైట్. సో, ఈ పిక్సెల్స్ అనేవి హైయెస్ట్ రేట్‌కు ఎళ్ళడం జరుగుతుంది. మార్కెట్ ప్లేస్‌లోకొచ్చింది ఆల్రెడీ కాబట్టి, సో, మనకొక పిక్సెల్ మనకు దాదాపు ఒక 10,000 అబోవ్‌నే మనం అమ్మడం జరుగుతుంది. సో, అంటే ఇలా ముందు తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ బెనిఫిట్. సో, ఇప్పుడు మార్కెట్ ప్లేస్‌లోకొచ్చిన తర్వాత బయటి వ్యక్తులు తీసుకోవాలంటే అంత అమౌంట్ పెట్టి తీసుకోవాలి కదా! కంపల్సరీ. సో, అలా ఇప్పుడు ఆల్రెడీ మనకు దాని గురించి అంతా ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి, మనం ఇప్పుడే తీసుకొని పెట్టుకుంటే, మనకు ఫర్దర్‌లో ఎంత ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవాలనేది మన ఇష్టం అప్పుడు. ఎక్స్‌పెక్ట్ చేయలేనంత ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మనం దాని గురించి తెలిసినప్పుడు దూరమయ్యాం. రైట్. తీసుకోలేదు అప్పుడు ఇన్ఫర్మేషన్. సో, ఇప్పుడు ప్రెజెంట్‌గా మన ముందు వచ్చిన మన కంపెనీ మనకిస్తుంది ఆఫరు అంటే మనం తీసుకోవాలి 100%. సో, అది ఫర్దర్ 2 ఇయర్స్ కానీ, 3 ఇయర్స్ కానీ ఫ్యూచర్‌లో మనకు ఒక మంచి ఇన్‌కమ్ ఇస్తుంది అంటే, అది అప్పుడు మిస్ అయిందాన్ని ఇప్పుడు మాత్రం వదిలేయొద్దు. సో, ఆ ఒక్క ఉద్దేశ్యంతోనే దీని గురించి బాగా స్టడీ చేసుకొని తీసుకోవడం జరిగింది సార్ పిక్సెల్స్‌ని. సో, ఈ ప్లానెట్ ఐఎక్స్ అనేది ఆల్రెడీ క్రౌడ్ వన్‌లో రిజిస్టర్ అయిపోయింది. సో, మనం కూడా రిజిస్టర్ అయ్యున్నాం. సో, దీన్ని మాత్రం 100% వదలొద్దు. మనము ఎంత గవర్నమెంట్ జాబ్ ఉన్నా సరే సార్, అంటే ఎవరిని తక్కువ చేసి చెప్పట్లేదు. మనం ఎంత గవర్నమెంట్ 1,00,000 జాబ్ ఉన్నా సరే, గవర్నమెంట్, ప్రైవేట్ 1,00,000 జాబ్ ఉన్నా సరే, మనం లైఫ్ లాంగ్ ఒక 20 ఇయర్స్ జాబ్ చేస్తే మనం ఎంత సంపాదిస్తాం సార్? రైట్. సో, మహా అంటే ఒక 40,00,000, 50,00,000 వరకు ఇన్‌కమ్ సంపాదిస్తాం. బట్ ఇక్కడ మనము ఒక 6 మంత్స్, ఒక 1 ఇయర్ మనం వర్క్ చేస్తే చాలు. మనకు దానికంటే డబుల్, త్రిబుల్ కూడా మనం ఇన్‌కమ్ తీసుకోవచ్చు సార్. ఇది 100%. ఎందుకంటే డిజిటల్ కమ్యూనిటీలో, క్రిప్టో కరెన్సీలో సాధ్యం కానిదంటూ ఏది ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ మనకు క్రిప్టో కరెన్సీ నుంచి గూగుల్‌లో మనకు డైలీ ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. రైట్. ఓకేనా. సో, మన ప్లానెట్ ఐఎక్స్ అనేది ఆల్రెడీ క్రిప్టోలస్‌లా ఉంటే ఐఎక్స్‌టీ టోకెన్స్‌లో కన్వర్ట్ అయింది కాబట్టి మనకు 100% పెరుగుతా ఉంటుంది. సో, నిన్న ఆల్రెడీ గూగుల్‌లో ఒక న్యూస్ వచ్చింది. చూసారో లేదో. రైట్. సో, ఇంకేదో ఉహునో ఏదో ఉంది కాయిన్. రైట్. షిహా కాయినో ఏదో ఉంది. సో, ఒక పర్సన్ 500 ఇన్వెస్ట్ చేసేసి కాయిన్స్ కొనుక్కున్నాడంట అక్కడ. సో, వితిన్ 2 హవర్స్‌లోనే 30,00,000 అయిందది.
అంటే క్రిప్టో కరెన్సీలో హైయెస్ట్ ఇన్‌కమ్ తీసుకోవాలన్నా, అది పడిపోవాలన్నా కూడా అది కంపల్సరీ క్రిప్టోలోనే జరుగుతుంది. సో, మనకు ఈ ఆపర్చునిటీ మన క్రౌడ్ వన్‌లో ఉంది కాబట్టి, మన క్రౌడ్ వన్ నుంచి అన్ని టోకెన్స్ తీసుకోవచ్చు. ఈ మల్టీ వాలెట్ వచ్చిన తర్వాత ప్లానెట్ ఐఎక్స్‌లో మార్కెట్ ప్లేస్‌లోకొచ్చింది కాబట్టి, మనం ఏదైనా సరే ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఏ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. మన క్రౌడ్ వన్‌లో లైఫ్ ట్రెండ్స్ యూజ్ చేసుకుంటాము, మిక్స్చర్ యూజ్ చేసుకుంటాము, మిడా యూజ్ చేసుకుంటాము, అన్నీ యూజ్ చేసుకుంటాం. ప్లానెట్ ఐఎక్స్ యూజ్ అన్నీ మనకు ఒకే దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి, ఈ ఈ ఆపర్చునిటీని ఎవ్వరూ వదలకండి. రైట్. సో, నేను జాయిన్ అయిన తర్వాత దాదాపు చాలా మందికి చెప్పానండి. రైట్. సో, అందులో సెంట్ పర్సెంట్ ఒక 10% మెంబర్స్ మాత్రమే బిలీవ్ చేశారు. 90% రిజెక్ట్ చేశారు. సరే ఇది ఎప్పుడో వస్తుంది కదా! ఎప్పుడో వచ్చే దాని గురించి మనకెందుకు? అది వస్తదో రాదో? కంపెనీ అప్పటి వరకు ఉంటదో ఉండదో? అనే క్వెషన్స్ చాలా మందేశారు. రైట్. సో, వాళ్ళందరూ అప్పుడు 10% మెంబర్స్ నాతో కలిసి నడిచారు. 90% రిజెక్ట్ చేశారప్పుడు 1 ఇయర్ బ్యాక్ కూడా. సో, వాళ్ళందరూ ఇప్పుడు కాల్ చేస్తున్నారు సార్. సార్ ఎలా ఉంది కంపెనీ ఇది చాలా గూగుల్‌లో చాలా ప్లానెట్ ఎక్స్ ఆల్రెడీ పిక్సెల్స్, టోకెన్స్, ఐఎక్స్‌టి టోకెన్స్ అని గూగుల్‌లో కూడా వస్తుంది. రైట్. సో, వాళ్ళందరూ ఇప్పుడు కాల్ చేస్తున్నారు. అంటే 1 ఇయర్ బ్యాక్ నేను చెప్పినప్పుడు వినని వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కాల్ చేసి సార్ ఎలా ఇప్పుడు తీసుకోవచ్చా మనము? చాయిస్ ఉందా? ఉంటే ఎంత పెట్టాలి సార్? ఎలా తీసుకోవాలి? ఎలా మార్కెట్ ప్లేస్‌లోకి అనేది ఇప్పుడు కాల్ చేస్తున్నారు సార్. రైట్. సో, అంటే మనకు మనం చెప్పినా సరే వినని వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ ఫ్యూచర్‌లో అర్థమైపోతుంది. రైట్. సో, ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంతకు ముందు చెప్తే తీసుకుంటే వాళ్ళు ఇప్పుడు మార్కెట్ ప్లేస్‌లోకొచ్చింది కాబట్టి అమ్ముకునేవాళ్ళు. కానీ ఇప్పుడు బయటి వ్యక్తులు కొనుక్కోవాలి. రైట్. సో, అంటే ప్లానెట్ ఎక్స్‌లో ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు అమ్ముతున్నారు. అంటే వాళ్ళు ఎంత రేట్ పెడితే వీళ్ళు అంత కొనుక్కోవాలి. రైట్. సో, అంటే అప్పుడే తీసుకొని ఉంటే బెనిఫిట్‌లో ఉండేవాళ్ళు గదా! సో, అప్పుడు వినని వాళ్ళు ఇప్పుడు అందరూ కాల్ చేసి అడుగుతున్నారు. సార్ ఎలా సార్? ఎలా చేయాలి? ఇంకేదన్నా ఆప్షన్ ఉందా దానికి? మరి ఏం చేయాలి? మీరే సజెషన్ ఇవ్వండి. నేను అవుదాం అనుకుంటున్నాను. జాయిన్ అవుదాం నాకు చాయిస్ ఉంది. సో, తీసుకోండి. జాయిన్ అవ్వండి క్రౌడ్ వన్‌లో ఫర్దర్ 100% మీకు బెనిఫిట్ 100% ఉంటుంది సార్. ఓకే. సో, ఇది కంపెనీ గురించి సార్. ఇది ప్లానెట్ ఐఎక్స్, క్రౌడ్ వన్ కంపెనీ, మిక్స్చర్ ఇవన్నిట్లో నుంచి కూడా మన ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది సార్ ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కూడా మీరు పర్సనల్‌గా కాల్ చేయొచ్చు. లేదనుకుంటే ఇప్పుడే హ్యాండ్ రైజ్ చేసేయొచ్చు. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి పర్సనల్‌గా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు సార్. ఇప్పుడు మన సీనియర్ కుమార్ సార్ గారు వాళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తారు సార్. సార్ కుమార్ సార్. यस सर, ग्रेट इवनिंग। यस सर, ग्रेट इवनिंग सर। सर आपका जबरदस्त। एक्सपीरियंस शेयर करो सर। यस यस। नमस्कार दोस्तों। नाम कुमार देशवान, मुझे तेलुगु नहीं आता, हिंदी बोलूंगा। आईटी सेक्टर में जॉब किया, बट खुश नहीं था। कुछ ढूंढ रहा था लाइफ में, कुछ चाहिए हमें, कुछ लाइफ में कुछ करना है। तो ढूंढते समय मुझे क्राउड वन अपॉर्चुनिटी बताया मेरे दोस्त ने। उसको लेके आज 1 साल से लगभग 1.5 साल हो गया है, सक्सेसफुली रन कर रहा हूँ। 3 कंट्री में मेरा बिजनेस जा चुका है, 3 कंट्री में। क्या है दोस्तों, सिंपल है। मोबाइल, जो मोबाइल हम लोग हैंडसेट यूज करते हैं ना, एंड्रॉइड, उसके ऊपर तो काम करना है। कोई यहाँ पे आपको साबुन, पेस्ट वगैरह वगैरह कुछ नहीं बेचना है। सोचिए, सिंपल है। मोबाइल के अंदर आप बिजनेस कर सकते हो, मोबाइल के साथ जिधर भी जाओ मोबाइल लेके जाओ, आपका बिजनेस आपके साथ में। इसे कहते हैं डिजिटल बिजनेस। अभी देखिए, सोच, जस्ट मीटिंग मैंने फेसबुक लाइव किया था। बालाकृष्णन सर के मीटिंग देख के अभी तक आधे घंटे में मुझे 6 कॉल आ चुका है। सर ये क्या है मुझे बताओ। फेसबुक से मुझे 6 कॉल आ चुका है। तो यानी कि अभी तक लोगों को रीच नहीं हुआ है कि क्राउड वन क्या है। तो अभी राइट टाइम है ये क्राउड वन को लोगों तक पहुंचाना। जितने लोगों को आप ज्यादा पहुंचाओगे उतना ही आप लाइफ में सक्सेस बन जाओगे। तो यही कहूंगा, और हमारे साथ कई सारे रिलेटेड जुड़े और लीडर, वो भी बात करेंगे। बालाकृष्णन सर, और कुछ कंटिन्यू करना है? यस सर, 1 मिनट सर। సార్ ఆల్రెడీ నాకు చాలా కాల్స్ వచ్చాయి యూట్యూబ్‌లో. ఇది మనం ఎవ్రీ సాటర్‌డే కూడా మీటింగ్ పెడతాము. ఇన్ కేస్
సాటర్డే ఏదైనా వర్క్ ఉంటే సండే పెడతాము. సో అది యూట్యూబ్ లైవ్ మీటింగ్ జరుగుతా ఉంటుంది. సో అది యూట్యూబ్‌లో చూసి కూడా చాలా మంది కాల్స్ చేశారు. సార్ నేను దీని గురించి విన్నాను. ఇంకా డౌట్స్ ఉన్నాయి. కొంచెం క్లారిఫై చేసుకోవడానికి అది ఇది అని చెప్పేసి చాలా మంది కాల్ చేశారు. సో మన టీమ్ వరకు మనకు 100% సపోర్ట్ ఉంటుంది సార్. ఎప్పుడైనా సరే మన టీమ్ వాళ్ళకు, మన టీమ్‌లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా 100% సపోర్ట్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఏ చిన్న ఇన్ఫర్మేషన్, ఏ చిన్న కంపెనీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మనము మన టీమ్ మెంబర్స్‌కు 100% ఎలా చేసుకోవాలి, ఆ అప్డేట్‌ని ఏం చేయాలి, ఏంటి అనేది మన టీం వరకు 100% సపోర్ట్ ఉంటుంది సార్. ఓకే. రైట్. సో థాంక్ యూ. సో ఇంకా सर कुमार सर बोलिए सर। अ, दोस्तों बस बालाकृष्ण सर को फॉलो अप कीजिए। हैदराबाद से मुझे कई सारे लोग कॉल कर रहे हैं, सर मेरे को सपोर्ट नहीं मिल रहा है। बालाकृष्ण सर से कांटेक्ट कीजिए और उनका सपोर्ट लीजिए और अपना टीम डेवलप कीजिए, क्योंकि वो प्रोफेसर है, जानते हैं कि लोगों को कैसा मेंटेन करना है, कैसा लेके जाना है। उन्हें फॉलो अप कीजिए। अगर हैदराबाद से जो भी मेरा लाइव सुन रहा है, आपके कोई सपोर्ट नहीं है, कुछ समझ में नहीं आ रहा है, तो बालाकृष्ण सर को कांटेक्ट कीजिए। मैं यूट्यूब में नंबर शेयर करूंगा, उनसे कांटेक्ट कीजिए। क्योंकि मुझे तेलुगु नहीं आता है, तो तेलुगु बालाकृष्ण सर को आता है, उनसे बात कीजिए। और फेसबुक में जितने भी कांटेक्ट देख रहे हैं, बालाकृष्ण सर को कांटेक्ट कर सकते हैं, नहीं तो फिर मुझे कांटेक्ट करके उनका नंबर ले सकते हैं। और हमारे साथ रहमतुल्लाह सर जुड़े हैं, वो भी 4 शब्द कहेंगे। रहमतुल्लाह सर। रहमतुल्लाह सर। यस सर। यस सर। यस गुड इवनिंग सर। गुड इवनिंग सर। पहले तो शुक्रिया कहूंगा बालाकृष्णन सर को, बहुत अच्छा प्लान लिए और आए हुए सभी पार्टिसिपेंट को मेरा प्यार भरा सलाम बोलूंगा। और ये क्राउड वन एकदम सिंपल बिजनेस है, कोई हार्ड वर्क नहीं है, एकदम सिंपल बिजनेस है। इसको फॉलो करेंगे तो बहुत अच्छे तरीके से इनकम कर सकते हैं। इसमें आज के देर पे देखेंगे तो वर्चुअल रियल एस्टेट आ गया है, क्रिप्टो करेंसी आने वाला है, कम्युनिकेशन आने वाला है। बालाकृष्ण तो पूरा बता दिए, फिर भी मैं बताऊंगा कि ऐसे बहुत सारी चीज आने वाला है। तो अपने को कई तरीके से अपने को इनकम कमाने का जरिया करोड़न दे सकता है। ये करोड़न को फॉलो करो और अपना माइंडसेट को एक जगह पे लगाओ, इसमें कैसा बिजनेस करना है, कैसा कमाना है। इसी तरीके से अपना कॉन्सेप्ट लगाएंगे, अच्छे तरीके से अर्न कर सकते हैं। इसी तरह कोई भी बिजनेस नहीं है क्राउड उनके जैसा, इससे बेहतरीन कोई बिजनेस नहीं है। इतना मैं कहूंगा। थैंक यू कुमार सर। थैंक यू सर। बस यही कहूंगा कि नेक्स्ट क्राउड वन एक बिजनेस हब है, बिजनेस हब। क्राउड वन को बिजनेस हब कहा जाएगा क्योंकि क्राउड वन में हर एक कंट्री के, हर एक इंडस्ट्री के बिजनेस क्राउड वन के साथ जुड़ा है। इसके लिए क्राउड वन को हम बिजनेस हब कहते हैं। इसके साथ जुड़ जाइए, आपको कहीं और जाने की जरूरत नहीं है। सिर्फ क्राउड वन में टिक के आप काम करके अपना लाइफ सेट कर सकते हैं। ठीक है बालाकृष्ण सर, आप बताइए अब क्या है तेलुगु में जरा कुछ। यस सर। సార్ ఇక్కడ మనకు సార్ ఏమంటున్నారు అంటే ఆల్రెడీ మనము ఇంతకు ముందు మీటింగ్స్ లో కూడా చెప్పాము. చాలా మంది ఏమంటుంటారంటే సో చాలా కంపెనీస్ వచ్చాయి కదా, దాన్ని ఒక్కసారి కొంచెం చేసి కొన్ని రోజులు చేసి ఇంకో కంపెనీకి వెళ్ళి ఇంకో కంపెనీ గురించి దాంట్లో బిజినెస్ కొంచెం చేసి ఆ తర్వాత అది బాగాలేదని చెప్పేసి ఇంకో కంపెనీకి వెళ్ళి అలా సో డిఫరెంట్ చేస్తూనే ఉంటారు. సో అలా చేస్తే మాత్రం 100% సక్సెస్ అవ్వరు సార్. సో ఏదైనా ఒక మంచి కంపెనీ గురించి డీటెయిల్ గా తెలుసుకొని అదే కంపెనీలో వర్క్ చేయడం అనేది ఇది చాలా బెస్ట్. సో ఇక్కడ అందుకనే చెప్తున్నాము. సో ఇక్కడ మనకు ఏ క్రౌడ్ వన్ కంపెనీలో ఏమి కావాలన్నా దొరుకుతుంది. సో మనం ఎలా ఇన్కమ్ తీసుకోవాలి, ఎంత ఇన్కమ్ తీసుకోవాలి అనేది కూడా మనం టార్గెట్ ముందే ఫిక్స్ చేసుకోవచ్చు సార్. సో అంత ఇన్కమ్ 100% మనం తీసుకుంటాం సార్. సో అన్ని మన క్రౌడ్ వన్ తో టైఅప్ లో అయి ఉన్నాయి అన్ని కంపెనీస్ కాబట్టి సో 100% మీరు చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నా సరే పర్సనల్ గా కాల్ చేసినా నేను ఇన్ఫార్మ్ చేస్తాను సార్. ఓకే. సో ఏ డౌట్స్ ఉన్నా సరే మన టీం వరకు మనకు 100% సపోర్ట్ ఉంటుంది. సో మీరు కూడా మీ ఇంకా ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఉంటే ఇంకా టీం మెంబర్స్ వేరే వాళ్ళకి చెప్పండి, జాయిన్ అవ్వమని చెప్పండి. సో దాని గురించి క్లియర్ గా మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకేనా. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే సో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి దయచేసి. రైట్. సో కంపెనీ గురించి మనం డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో అది వాళ్ళు జాయిన్ అవుతారా కాదా అనేది వాళ్ళ డిసిషన్. రైట్. సో మనం
మన కంపెనీ గురించి అయితే ఫుల్ గా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, రైట్? సో ఏదో జాయినింగ్ కోసం అని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి దయచేసి, ఓకేనా? రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్. సో ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే పర్సనల్ గా కాల్ చేస్తే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, జాయినింగ్స్ కోసం ఉన్నా, మన టీం వరకు మనం కొన్ని ఆఫర్స్ కూడా పెట్టాము. సో ఆఫర్స్ ని నేను పర్సనల్ గా కాల్ చేస్తే చెప్తాను, ఓకే? రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ కుమార్ సార్, రమత్ సార్, all of you, thank you very much. थैंक यू सर। दोस्तों, बालाकृष्ण सर ने एकदम सही बात कहा। लोगों को सही नॉलेज ना होने की वजह से सही इंफॉर्मेशन नहीं पहुंच रहा है, इसकी वजह से कई सारे लोग भटक चुके हैं। वो इंफॉर्मेशन आप सही पहुंचाओगे तो आपका टीम डेवलप होगा और आपके टीम में लोग रहेंगे। इंफॉर्मेशन बराबर लीजिए, नॉलेज गेन कीजिए और अपनी टीम डेवलप कीजिए। इसी के साथ इस रॉक टीम का मीटिंग अभी खत्म होता है, नेक्स्ट मीटिंग में हम इनवाइट करेंगे। थैंक यू दोस्तों। Right, okay, thank you very much all of you.